వేదిక పైన ఉన్న దైవజనులందరికీ, వేదిక ముందున్న బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఈరోజు మా అక్కగారైన విమలకాంత పద్మరాణి గారి గురించి, వారితో ఉన్న బంధాన్ని గురించి, వారితో గడిపిన రోజుల గురించి మనము జ్ఞాపకము చేసుకుంటానికి ఇక్కడ కూడి ఉన్నాం. అదేవిధంగా కుటుంబానికి ఆదరణ కూడా తెలియజేయటానికి కూడా కూడి ఉన్నాం మనం. మరి మా అక్కగారు నాకంటే 6 సంవత్సరాలు పెద్దది, 6.5 సంవత్సరాలు పెద్దది. దారా దేవానందం గారికి మరియు బోడపాటి మేరీ లిల్లీ కమల పుష్పం గారి యొక్క పెద్ద కుమార్తె. ఆమె చాలా అపురూపంగా పెరిగినది, చాలా అందంగా ఉండేది. మమ్మల్ని ఎత్తుకున్నది ఆమె, మమ్మల్ని ఎత్తుకొని బాగా ఉంది. మా బంధువుల్లో కూడా ఆమంటే తెలియని వారు లేరు. ఆమంటే చాలా ప్రేమ, అందరికి కూడా అభిమానం కూడా. ఆమె కూడా అదే విధంగా అభిమానము అందరికీ చూపించేది. అక్క అంటే మామూలుగా అక్క గురించి చెప్పాలంటే హృదయము చెల్లించిపోద్ది, హృదయము బాధతో మూలుగుతుంది. అలాంటి అక్కగారు మా మధ్య లేకపోవటం, ఈ రోజున ఈ విధంగా గ్యాదర్ అయ్యి అక్క గురించి మనం మాట్లాడుకోవటం చాలా బాధాకరమైన విషయం. మా బావగారు, మా మేనత్త గారు కుమారుడు, ఆయన 4 సంవత్సరాల ప్రాయంలో మా ఇంటికి వచ్చారు. మేము పెళ్ళైన తర్వాత ఈ మధ్యనే మేము బావగారు బావగారు అంటాం, కానీ అంతకుముందు అన్నయ్యనే పిలిచేవాళ్ళం. ఆ విధంగా మాకు ఆ కుటుంబంతో మా నాన్నగారు మేనల్లుడికి ఇచ్చి మా అక్కగారిని మ్యారేజ్ చేశారు. వారికి ప్రేమించి 4 సంతానం అండి. వాళ్ళంతా కూడా పిల్లలంటే ఆమెకు చాలా ప్రేమ. మేము ఇక్కడికి వస్తున్నాము అని అంటే చాలా ఆశతోటి, నమ్మకము, మేమంటే ప్రేమ, అభిమానం ఎంతో చూపించేది. అలాగే క్రిస్మస్ పండగకి, ప్రతి పండగకి మమ్మల్ని ఇన్వైట్ చేసేది. అక్క చెప్పాలంటే నేను హైదరాబాద్లో ఉంటానండి. మేము కూరలో కారం ఇంతవరకు కొనుక్కోలే, మా అక్క పంపించటమే. పచ్చళ్ళు కానీ ఇవి కానీ. మొన్న ఈ మధ్య నేను కలిసినప్పుడు మీరందరూ కూడా క్రిస్మస్ పండగకి రావాలి, నేను అరిసెలు వండిస్తాను, మీరందరూ తీసుకుని వెళ్ళాలని అలాగా ఇన్వైట్ చేసింది. అనుకున్న విధంగా తను చివరి రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే నరకాన్ని చూసింది. ఒక 6 నెలల నుంచి ఆమెకు ముందు బ్రెయిన్లో క్లాట్ లాగా వచ్చింది. అది బీపీ వలన వచ్చిందో మరి షుగర్ వలన వచ్చిందో తెలియదు, కానీ వచ్చింది. అయినా మేము కుటుంబ సభ్యులు, మా బావగారు, మేమంతా కలిసి ఆమెను అశ్రద్ధ చేయలేదు. ఆమెను తీసుకెళ్ళి, ఇదిగో మాకు చింతా వెంకటేశ్వర గారు మా శ్రేయోభిలాషి, ఎక్కడ ఆపదుంటే అక్కడ నిలబడతాడు. ఆయన విజయవాడలో పసుమతి రావు గారు అని చెప్పేసి ఆ యొక్క హాస్పిటల్లో ఆమెని జాయిన్ చేయడం జరిగింది. రోజు రోజుకి చాలా కోలుకున్నది, బాగున్నది, చాలా చక్కగా మాట్లాడుతుంది. అన్ని విషయాలు పాటలు. నేను వచ్చినప్పుడు నేను ప్రయాణం వెళ్తుంటే ప్రార్థన చేయకంటే ప్రార్థన కూడా చేసేది. ఆ విధంగా ఉన్నది. తర్వాత రీసెంట్గా మా తమ్ముడు కుమారుడు వివాహానికి సిద్ధపడి, ప్రయాణానికి సిద్ధపడి బయట కూర్చున్నప్పుడు కింద పడిపోయినప్పుడు ఈ బోన్ దగ్గర, మామూలుగా ఈ తొడ దగ్గర ఫ్రాక్చర్ అవ్వటం వలన ఆమెను తీసుకెళ్ళి మరలా విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ వయసులో మరి 71 ఇయర్స్ అండి, ఇప్పుడు 72 రన్ అవుతుంది. ఆమెకి అక్కడ ఆపరేషన్ చేయటం జరిగింది. బాగానే కోలుకుంటుంది. మేము వచ్చాము, ఆమెకి మంచి హాస్పిటల్లో ఉండే మంచం కూడా అరేంజ్ చేశాం. కానీ ఆమెకి బెడ్ సోర్స్ రావటం వలన, ఆమెకి ఇన్ఫెక్షన్ అవటం వలన రీసెంట్గా బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది. అయినా కానీ 108లో విజయవాడ తీసుకెళ్ళటం జరిగింది. అలాగే చింతా వెంకటేశ్వరరావు గారు తీసుకెళ్ళి అక్కడ అను హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఐసీయూలో దాదాపుగా 3 lakhs ఖర్చు పెట్టాము. అయినా కానీ బ్రతుకుద్దని ఆశపడ్డాం, కానీ బ్రతకలేదు. దేవుని సన్నిధానానికి తోడుకొని పోబడ్డదండి. కానీ చాలా
చనిపోవాల్సిన వయసు కాదు. ఎందుకంటున్నానంటే ఈ ప్రపంచంలో జపాన్లో 140 సంవత్సరాలు బతుకుతున్నారు, చైనాలో 90 సంవత్సరాల లోపు చనిపోయే వాళ్ళు లేరట. నేను చెప్పడం కాదు, గూగుల్ కొడితే మీకు అర్థమైపోద్ది. కానీ ఇక్కడ 60-70 ఏళ్ళకి మనం దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతున్నాం. అది ఏంటో మనకు తెలియదు. అది కొంత డాక్టర్ల మన నిర్లక్ష్యం ఉంది. డాక్టర్ల యొక్క వాళ్ళు హాస్పిటల్స్ రన్ అవ్వాలనే చూస్తుంటారు, కానీ బాగు చేసి బయటకు పంపిద్దాం అనేది వాళ్ళకు ఉండదన్నమాట. అక్క చనిపోవటం ఎంతో బాధాకరం, దుఃఖకరం. ఇదంతా కూడా మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా అమ్మ పాత్ర ఆమె పోషించిందండి. మేము ఇక్కడికి హృదయపూర్వకంగా వస్తున్నాం అంటే మా రానక్కని దృష్టిలో పెట్టుకొని వస్తున్నాం. అయినా ఇప్పుడు కూడా మా బావగారు పేరుకు మా బావగారే కానీ మా కుటుంబ సభ్యుడే. ఆయన దాదాపు 80 years అండి. 4 years ప్రాయంలో వాళ్ళ అమ్మమ్మ గారు అంటే మా నాయనమ్మ గారు తీసుకొచ్చి మా నాన్నగారికి అప్పచెప్తే అంటే మా మేనత్త గారు భర్త చనిపోయారండి. చనిపోవడంతో మా నాయనమ్మ గారు మా తాతయ్య నాయనమ్మ దగ్గర ఉండేవాళ్ళు. విలియం మోజెస్ గారిని మరియు రాహేలమ్మ గారిని తీసుకొచ్చి మా నాన్నగారు పెంచారనమాట. పెంచి వారి యొక్క ముద్దుల కుమార్తెని ఆయనకిచ్చి ఆయనకు అప్పచెప్పి మ్యారేజ్ చేశారు. చక్కగా ఈ అల్లూరు గ్రామంలోనే వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయనకు మేమంతా ఉన్నాము అని ఈ సభాపూర్వకంగా హామీ ఇస్తున్నామండి. ఆయనకి ఎలాంటి ఆందోళన కానీ దిగులు కూడా పడకూడదు. అదేవిధంగా మాకు ఎంతో దుఃఖం ఉన్నా కానీ మాట్లాడుకుంటున్నాం. ఈ కష్టకాల సమయంలో మా దగ్గర డబ్బు కొరత అయినప్పుడు మా చెల్లి ఆమెకు నాకంటే మంచి హృదయాన్ని ఇచ్చారండి. ఆమె డబ్బు వెనకాడకుండా తన యొక్క అకౌంట్ నుంచి కూడా డబ్బులు సహాయం చేసిందండి. హాస్పిటల్లో అక్కను బ్రతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేసాము, అది మాకు సాధ్యం కాలేదండి. అదేవిధంగా మీరంతా కూడా మీ ప్రార్థనలో ఈ కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా మేనమామ గారు కుమార్ అన్న అంటామండి, వీర్లపాడు, మా అక్కకి చాలా క్లోజ్ అయిన ఆయన. అక్క ఫోటో చూసి ఆయన ఏడుస్తున్నాడు. రాజమండ్రి నుంచి వచ్చారండి, చాలా సంతోషం వేసింది. అలాగే మా కనకయ్య తాతయ్య కుమారులు వసంత్ కుమార్ గారు ఆ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ గారండి, పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన. మరియు వాళ్ళ సునంత్ కుమార్ గారు రెండవ కుమారుడు, ఆయన కూడా పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా సుకుమారు వాళ్ళ, అదేవిధంగా పెద్దాపురం నుంచి భీమవరపు నాగేశ్వరరావు గారండి, వారు కూడా బ్యాంకు మేనేజర్గా పనిచేశారు. వీరంతా కూడా మా అక్క అంటే మా అక్క భోజనం పెట్టేది. మా మా బామ్మర్దులండి, ఆయన సీఎం గారి దగ్గర పనిచేస్తారు. దాసరి రవికుమార్ గారు, రవిబాబు గారు, ఆయన కూడా వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులు గారు రవికుమార్ గారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు వారే చెప్పారు 1 నిమిషం అన్నారు, కానీ అక్కడ పక్కన భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయం అలా ఇంకోసారి కుదరదు కనుక కనీసం 1 నిమిషాన్ని రిలాక్స్ చేసి కనీసం 3 నిమిషాలు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు లిల్లీ పుష్పం, నన్ను డింపు అంటారు. నేను పద్మరాణి గారి వాళ్ళ 3వ తమ్ముడి కూతురిని. మేము చిన్నప్పటి నుంచి అల్లూరులోనే పెరగడం జరిగింది. నేను దగ్గర 3rd క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. 2nd క్లాస్ ఆ టైంలో మా అమ్మ నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు వేరే ఊరిలో ఉండేవాళ్ళు. అయినప్పటికీ పద్మరాణి గారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే ఎప్పుడు మా అమ్మ వాళ్ళు లేరు అనే, అమ్మ కావాలి అనే బెంగ నేనైతే ఎప్పుడు పడినట్టుగా నాకైతే గుర్తులేదు. ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, అదేవిధంగా ఎంతో ఫ్రీడమ్గా కూడా ఉండేదాన్ని. అతను మా పైన చూపించిన ప్రేమ అటువంటిది. అలాంటి ప్రేమ చాలా తక్కువగా ఎంతోమంది అలా ప్రేమిస్తారు మనల్ని. సో అలా విశేషంగా ప్రేమించే వారిలో మా రానత్త కూడా ఒకటి. మా పైన ఆమెకి ఎంతో ప్రేమ ఉండేది. 3rd క్లాస్ వరకు నేను ఇక్కడే ఉన్నప్పుడు నన్ను ఎంతో బాగా చూసుకునేది.
నాకంటే కూడా మా చెల్లి అంటే అందరికీ బాగా గారాబం. మా చెల్లిని అందరు బాగా ప్యాంపర్ చేసినప్పుడు మా చెల్లి కంటే కూడా మా అత్త నాకు సపోర్ట్గా మా చెల్లికి తెలియకుండా తినేవి కానీ ఏవైనా నాకు దాచిపెట్టి ఇవ్వడం, మా చెల్లి ఏడుస్తుందని అలా చేస్తూ ఉండేది. మిగతా వాళ్ళందరూ మా చెల్లికి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, రానత్త మాత్రం నాకే ఉండేది అనిపించేది నాకు. సో ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర లేనని బాధపడలేదు. ఆ తర్వాత మేము మా అమ్మ వాళ్ళ దగ్గరికి 4th క్లాస్ నుంచి మా అమ్మ నాన్న నేను మా చెల్లి కోయిలగూడెం వెళ్ళిపోయాము రాజమండ్రి దగ్గర. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని, అయ్యో అల్లూరులో లేను, రానత్తోళ్ళ దగ్గర లేనని నేను ఎంతో బాధపడి చాలా బెంగ పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఒక రోజు కల వచ్చింది, రానత్త చనిపోయినట్టు, ఆమెను రిక్షాలో తీసుకెళ్తున్నట్టు. 4th క్లాస్లో నాకు కల వచ్చింది. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పడం, మా అత్త ఏమో ఏమవుతుంది నాకు, ఏం కాలేదు, నేను బాగానే ఉన్నా అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత ప్రతి ఆదివారము మాకు ఆవిడ ఫోన్ చేస్తూ ఉండేది. ఆదివారం వస్తే ఆవిడ మాకు ఫోన్ చేస్తుందని మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. అంతేకాకుండా ఎప్పుడు వస్తారు, సంక్రాంతి హాలిడేస్కి ఎప్పుడు వస్తారని ప్రతి సెలవులకి మేము అల్లూరు రావడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆవిడ కూడా ఎప్పుడు వస్తారని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చాయో అప్పటి నుంచి రోజు ఇడిసి రోజు ఫోన్ చేయడం, ఇంట్లో ప్రతి విషయాలు చెప్పడం, లేకపోతే ఎప్పుడు వస్తున్నావే పండక్కి పండగ అని కానీ ఎప్పుడు వస్తున్నావే సెలవులు ఎప్పుడైనా అడగడం కానీ చేస్తూ ఉండేది. అంతేకాకుండా ఎప్పుడైనా మేము రాకుండా ఒకరోజు లేట్ అయినా కంచిచర్ల ఆగిపోయినా చాలా బాధపడిపోయేది, ఏంటి రావట్లేదు ఇప్పుడే వచ్చేది అని కొంచెం బాధపడతా ఉండేది. అయినప్పటికీ ఎంతో ప్రేమించేది. మేము హాస్టల్లో ఉంటామని చెప్పేసి మా కోసం పచ్చళ్ళు కానీ ప్రతిదీ అరేంజ్ చేయడం, అంటే కేరింగ్ అనమాట. అంత కేరింగ్ ఎవరు చూపించరు, మేనకోడళ్ళ పైన అంత కేరింగ్ నాకు తెలిసి ఎవరు చూపించరు. కానీ అంత విశేషమైన ప్రేమ మా ఫ్రెండ్స్ కూడా, మా జీవితం అంతా మా మేనత్తలు ముగ్గురు మధ్యలోనే గడుస్తూ ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ఎవరైనా మా ఫ్రెండ్స్ కూడా మేనత్తలు ఏంటి ఎంత బాగా చూసుకోవడం అని షాక్ అవుతారు. అంత ప్రేమ వారు మా పైన చూపిస్తూ ఉంటారు. అది మా తాతగారు అయినటువంటి దేవానందం గారు, మా పెద్దనాన్న గారు వాళ్ళకేంటి, మా అత్త వాళ్ళకేంటి నేర్పించింది. ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలనేది వాళ్ళ మోటో. మేము కూడా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్తా ఉన్నాను. అదే రీతిలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 మనం తీసుకున్నట్లయితే ప్రేమ అనేది చాలా విశేషమైంది. ఎవరికైతే విశాలమైన హృదయం ఉంటుందో వాళ్ళే మనల్ని విశాలంగా ప్రేమిస్తారు. అంత విశాలమైన హృదయం మా రానత్త కలిగి ఉందని చెప్పేసి నేను నమ్ముచున్నాను. ఎంతగానో ఈ సంవత్సరం మార్చి నెల వరకు ఎంతో ప్రేమగా ఉండేది. ఆఖరిగా నాకు ఫోన్ చేసి ఏంటే ఫోనే చేయట్లేదు నాకు అని చెప్పి లాస్ట్గా కొంచెం మంచి ఆరోగ్యంలో ఉన్నప్పుడు లాస్ట్గా ఆవిడ నాతో అదే మాట్లాడింది. చేస్తున్నాను కదా ఫోన్ ఎందుకు చేయట్లేదు అని నేను అన్నాను. అదే లాస్ట్ ఆవిడ మంచిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళగానే వచ్చావా అని చెప్పేసి అనేది. ఆగస్టు నెలలో అయితే కనుక ఏంటి ఇంత చీకటి పడ్డాక వచ్చావు, చల్లేస్తుంది, తొందరగా స్నానం చేయి, తొందరగా అన్నం తినని చెప్పింది. అది నాకు చాలా బాగా గుర్తుంది. సో అంత విశేషంగా ప్రేమిస్తుంది. సో మనకి మనుషులే ఇంత ప్రేమను చూపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన ప్రేమని నేను మా అత్త ప్రేమలో ఎన్నోసార్లు రుచి చూశాను, ఎన్నోసార్లు తెలుసుకున్నాను. ప్రభు మనల్ని డైరెక్ట్గా ప్రేమించలేరు కాబట్టి ఇలా మనుషుల ద్వారా ఆయన ప్రేమను మన పైన చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం మరణించి తిరిగి లేచారు అనేదే మన విశ్వాసము. అదే రీతిలో మనం కూడా విశ్వాసం కలిగి జీవించాలి. అదే రీతిలో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము బాధపడకుండా ఉంటుంది. బాధ ప్రతి ఒక్కరికి ఎంతో బాధ ఉంటుంది. ఎంతో బాగా చూసుకున్నాము, ఎంతో మమ్మల్ని బాగా చూసుకుంది, ఇంకెవరో మమ్మల్ని అలా చూసుకుంటారనే ఫీలింగ్ ఉంటుంది. అయినప్పటికీ మనము చనిపోయి యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే చనిపోయి తిరిగి లేచారు అదే రీతిలో మనం కూడా చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రియులైన వారిని మనం ఎవరినైతే ఇప్పుడు మిస్ అవుతున్నామో వాళ్ళు మళ్ళీ కలిసే రోజు ఒకటి మన జీవితంలో ఉంటుంది. ఆ రోజు కోసం మనం నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖించకుండా నిరీక్షణ కలిగి జీవించి ఎప్పటికైనా మా ప్రియులైన వారు చనిపోయినటువంటి మా నాన్నగారినే కానీ మా అత్తగారినే కానీ నేను కలుస్తాననే విశ్వాసంతో నిరీక్షణతో ధైర్యంగా ఉంటున్నాను. మీరు కూడా అదే ధైర్యాన్ని ఉండాలని కోరుకుంటున్నాను. అంతే రీతిలో మా అత్త మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది కాబట్టి మా అత్త కుటుంబానికి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. ఇంకా అత్త లేదు కదా అని వాళ్ళతో మాకు సంబంధం లేదనేది అయితే ఉండదు. ఎప్పుడు మా సపోర్ట్ అనేది మా అవసరం ఉన్నప్పుడు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లిల్లీ పుష్పం గారు మా తమ్ముడు కూతురండి. తను MSc PhD చదివినా కానీ మా అక్కకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా స్నానం చేయించడం, సుశ్రద్ధ చేయటం, అలాగే భాగ్యవేణి లెక్చరర్, అలాగే ఇందిర,
మేరీ కుమారి, కళ్యాణి వీళ్ళందరూ కూడా వారి వారి విధంగా తనకి ఒక పసిబిడ్డనే, అంతే ఆమెకి కూతురు లేదండి, వీళ్ళంతా కూడా కూతురులాగానే యాక్ట్ చేసి ఒక తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నారండి వాళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గొప్ప విషయం అనమాట. కన్న బిడ్డలే తనకి చేయని రోజుల్లో వీళ్ళంతా కూడా కోడళ్ళు, చెల్లి, తమ్ముడు కూతురు తను మోషన్కి వెళ్తే కడగటం, శుభ్రం చేయటం ఇవన్నీ చేశారండి. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళల్లో నేనంతా కూడా మదర్ తెరిస్తాను చూస్తానన్నాను అని అనుకుంటానండి. అంత విధిగా వాళ్ళు సేవ చేశారు అక్కకి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం జరుపుకుంటున్న ఆదరణ కూడికి విచ్చేసినటువంటి బంధువులకి, ఈ గ్రామస్తులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా సానుభూతి, ఒక నివాళులను కూడా ఆ చనిపోయినటువంటి రాణి గారికి అర్పిస్తున్నాను. వేదిక మీద ఉన్న పీఠాధిపతులు, గురువులు అందరికీ కూడా ధన్యవాదాలు. విమల, కాంత, పద్మ, రాణి వారిలో నలుగురు ఉన్నారు. 4 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ చక్కగా స్పేస్ ఇచ్చి మరి వారి తమ్ముడు గారు నిరూపించారు ప్రతి పదానికి. విమలగా తల్లిదండ్రులకి జన్మించి అల్లారు ముద్దుగా పెరిగి పెద్ద వెనక వారికి మార్గదర్శకంగా పెరిగింది. మరి కాంతగా తన మేనత్త గారి కుమారుణ్ణి తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లి చేసిన, తన సంసార జీవితాన్ని ఎంతో ఆదర్శవంతంగా జీవించి అందరిలో మనల్ని తెచ్చుకునే విధంగా గడిపింది. పద్మగా తన పిల్లల్ని, తన కుటుంబాన్ని ఒక ప్రయోజకులు చేసి అందరినీ కూడా తీర్చిదిద్ది ఆదర్శవంతంగా చేయటానికి ఆమె మన నిదర్శనం. రాణిగా చుట్టాలని, బంధువుల్ని, గ్రామస్తుల్ని, సంఘస్థుల్ని అందరినీ కూడా ఆదర్శవంతంగా ఉండి వాళ్ళందరి మనల్ని పొంది మరి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఆమె చనిపోయిందంటే నేను వారి అంతిమ దశలో వారి కష్టకాలంలో నేను ఒక భాగస్వామిని. ఆసుపత్రిలో ఆ కోడళ్ళు ఎంత ఇదిగా అంటే మా మిస్సెస్ కూడా ఇంత బాగా చూస్తున్నారు, చాలా సంతోషం అని చెప్పి ఉంటాం, తినిపించడం అన్నీ చేయటం. తర్వాత ఆ చనిపోయే రోజు కూడా ఐసీలోకి వెళ్ళకూడదన్నా సరే లాక్కోకుండా ఏమైంది అని తెల్లవార్లు ఐసీ చుట్టూనే తిరుగుతూ అద్దాల్లో చూసుకుంటూ ఇంకా ఎట్లా ఉందని వాళ్ళని వాకప్ చేస్తూ గడిపారు. జయపాల్ గారు ఎప్పుడన్నా విజయవాడ వచ్చినట్టే మా పరిచయం ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల్లో నా ఇంట్లోనే ఉండేవారు. బావగారు ఆసుపత్రి దగ్గరే కదా, బండి ఉంది కదా రమ్మంటే ఆయన ప్రేమని చెప్పడానికి చెప్తున్నా ఈ విషయాన్ని. వద్దు నేను ఇక్కడే ఉంటానని ఆ చిన్న బలాల మీద కూర్చొని 2 రాత్రులు అక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళ అక్కగారిని వదిలి రావడానికి ఇష్టమైనటువంటి ఆయన సుఖం కోసం రాలా, నేను విశాలంగా పడుకోవటానికి రాలేదనేది ఆయన యొక్క నిదర్శనం. కొన్ని భోజనానికన్నా అలాంటి వద్దులే బాగా ఏదో ఒకటి తింటాను అటువంటి. ఇక డబ్బుల విషయంలో ధారాళంగా 48 గంటల్లోపు 3 లక్షల రూపాయలు ధారాళంగా ఖర్చు పెట్టారు. బతికించుకోవాలి, ఇంకా 4 రోజులు బతకాలని ఆశ. ఇక ఆ తుది గడి అయినాక ఆమెని ఒక ఉన్నతంగా తీసుకెళ్ళాలి, ఒక ఉన్నతంగా చేయాలి అని ఆ బాక్స్ కొనే విషయంలో కూడా రాజీ లేకుండా అత్యంత ఖరీదుగా రిచ్గా ఉండాలి, బాగుండాలి మా అక్క. ఆ పూలుగా అన్నీ, అలాగే ఈ సమాధి కట్టే విషయంలో కూడా, ఈ భోజనాలు ఇవాళ జరిగే కార్యక్రమాల్లో కూడా ఆమె పెంపకంలో మంచిగా పెరగబట్టి వీళ్ళందరూ ఇంత ఉన్నతమైన ఆలోచన ఈ భావజాలంలో ఉన్నారు. మనం బైబిల్లో నేను ప్రతిరోజు అన్నింటిలో ఉంటాను. నేను హిందువుగా ఉన్నా ప్రతిరోజు ఉంటాను కనుక నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నారు. ఇంకా ఏది పాటించవసరలా, ఒక 500 పేజీలు ఉన్న బైబిల్ని పాటించవసరలా. ఇది ఒక్కటే జయపాల్ గారిలో ఉన్నది. తను
అందరినీ ప్రేమించే మనస్తత్వం. అసలు పొరుగువారు కాదు, కొడుకైనా కూతురైనా తమ్ముడైనా అన్నయ్య అందరికీ ఆయన సమానం. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికి ఏం చేయాలి, ఎవరిని ఎట్లా ప్రేమించాలి అనేది తరతమ భేదాలు లేకోకుండా నీ వలే నీ పొరుగువారంటే ఆయన కాకుండా పక్కన వాళ్ళు అందరూ పొరుగువారే, వాళ్ళందరినీ కూడా ప్రేమించడం నేర్చుకున్న గొప్ప వ్యక్తి జైపాల్ గారు. ఆయన యొక్క ఆ ప్రేమ గుణమే నన్ను అత్యంత ఆప్తుడిగా చేయడం జరిగింది ఆయనకి. కనుక ఇటువంటి మంచి కుటుంబంతో నాకు బాంధవ్యం ఉండటం, మేమంతా కలిసి ఉండటం, ఇవన్నీ నాకు ఈ లాస్ట్ దశలో వారితో కానీ వారి కొడుకు బుజ్జితో కానీ నాకు మంచి సన్నిహిత్యం. మరి 2 సార్లు ఈ ఊరు వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం తెచ్చినప్పుడు ఒకరోజు, తర్వాత మొన్న మధ్య రీసెంట్గా వచ్చినప్పుడు నా చేతితో 2 సార్లు నేను భోజనం కూడా చేయటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి వారి కుటుంబ సభ్యులకి కూడా అందరికీ ఒకసారి వీళ్ళ మేనత్త గారి భర్త కలపర్లో చనిపోతే మేమందరం దినానికి వెళ్ళాం. కారులో రిటర్న్ వస్తుంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు 2 ఉన్నారు, ఈ వారి బావగారు కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కారు తోలుతున్నాడు. పెదవాటిపల్లి వాళ్ళు ఈ సంఘం ఏదైనా పెదవాటిపల్లిలో జోసఫ్ తంబి అనేది ఒక ప్రవక్తది మంచి హిస్టారికల్ ప్లేస్ ఉంది. వేల మంది లక్షల మంది భక్తులు వెళుతూ ఉంటాం. ఇది ఎట్లా ఉందంటే మేము విన్నాం కానీ చూస్తామని చెప్పి ఆ ఊరు మా అమ్మగారి కుట్టిల్లు, మా మేనమామ గారి మా కుట్టులో అక్కడ కుట్లు ఇవన్నీ కూడా మా బంధువులు ఎక్కువ ఉంటాయి. ఆమె గిఫ్ట్స్ లాగా ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఇస్తుంటే ఎంత సంతోషపడిందంటే ఆ ఆనందం చాలా ఆనందం. మనవాళ్ళు మనవరాళ్ళ కోసం దగ్గర 2 అక్క చెల్లెళ్ళకి కూడా ఒక 10-15 బొమ్మల దాకా ఏది కావాలంటే అది తీసిచ్చి డబ్బులు ఇవ్వబోయారు. అసలు డబ్బులు అయితే మొత్తం ఇచ్చేయండి వెనకని చెప్పి అటు ఇస్తే ఆమె ఆ రోజు చాలా సంతోషంగా వచ్చి తీసుకొని మంచి సందర్భాలు ఉన్నాయి. కనుక అందరం కూడా ఒకరోజు వెళ్ళవలసిన వాళ్ళమే. మనం చేసిన కీర్తి శేషం, ఆ కీర్తిని శేషంగా మిగిల్చుకొని వెళ్తేనే ఇటువంటి సభలు జరుగుతాయి, ఇంతమంది ఆదరణ ఇస్తారు, ఇంతమంది ప్రేమిస్తారు, ఇంత బాగా జరుగుతాయి. కనుక అలా జీవించాలని వారికిలాగా వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుటుంబ సభ్యులు కానీ మనం కానీ అందరం కూడా జీవించాలి. ఆ భక్తిభావం మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే భక్తిభావంతో ఉంటామో మనం నడవడికి బాగుంటుందని, జరగాల్సినవి కూడా మంచి జరుగుతున్నాయి. ఆ దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనకు ఉంటాయని చెప్పి కూడా నేను ఎన్నో ప్రసంగాల్లో వినటం వల్ల కానివ్వండి, చూడటం వల్ల కానీ వెళ్ళటం వల్ల కానీ నాకు తెలిసిన విషయాలే. కనుక మనందరం కూడా ఆ శాంతిమూర్తికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకి ధైర్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక అందరినీ ఒకసారి ఆమె కోసం 1 నిమిషం నుంచొని మౌనం పాటించి వారికి నివాళులు అర్పిద్దాం దయచేసి. అయిపోయింది. మన బంధువులు మనం ప్రేమించేవారు మన దగ్గర లేకపోయినా దేవునిలోని ఆనందం ఉన్న ఈ మంచి మాటని పాటగా విందాం. స్తోత్రం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, అర్హత లేని నన్ను ప్రేమించినావు. జీవింపు నీలలో నీ కోసమే, సాక్షాత్
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన దైవజనులకు, మా యొక్క బంధువులు, స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ మొత్తానికి కూడా నా హృదయ సమాంజనుడు. ఈ దినం మా జీవితంలో ఒక ప్రత్యేకమైన దినంగా మిగిలిపోతూ ఉంది. మా యొక్క సిస్టర్ నాకంటే పెద్దది 4 సంవత్సరాలు. మా రాణక్క ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి మా నాన్నగారు, మేము మొత్తం 6, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మా నాన్నగారు మా ఆడపిల్లలకు 3 విశేషమైనటువంటి పేర్లు పెట్టారు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజులోనే మా తల్లిదండ్రులు టీచర్స్గా ఉండి మంచి జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. మా అక్కకి పద్మరాణి అని, నాకు ప్రసన్నవాణి అని, మా చెల్లికి భాగ్యవేణి అని పేర్లు పెట్టారు. పద్మరాణి అంటే పద్మం, తామర పువ్వు, మన జాతీయ పుష్పం పద్మం. అది అందరికీ తెలిసిన విషయమే. మా అక్క కూడా అలాగా రాణిలాగే తన జీవితాన్ని కొనసాగించింది. జ్యేష్ఠ పుత్రి కావడం వలన మేమందరం కూడా మా అక్కని ప్రేమించేవాళ్ళం. మా అక్క మమ్మల్ని బాగా ప్రేమించింది. మరి విశేషంగా చెప్పాలంటే నేను మా అక్క పక్క ఊర్లలో ఉండటం వలన ప్రతిదానికి మేమిద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా చెల్లి దూర ప్రాంతంలో ఫస్ట్ హైదరాబాద్లో పనిచేసింది, తర్వాత మచిలీపట్నంలో పనిచేసింది. మేమైతే ఇక అన్నూరు, నేను చౌటపల్లిలో ఫస్ట్ పనిచేశాను, తర్వాత కంచిచర్లలో చేశాను. అలా దగ్గరలో ఉండడం వలన ఒక పచ్చళ్ళు పట్టాలన్నా, పప్పలు వండుకోవాలన్నా, లేకపోతే ఎవరైనా మమ్మల్ని పిలిచినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, మా హస్బెండ్ ఎప్పుడో చనిపోయారండి 92లోనే. ఇక మా అక్క, మా బావ, మేము 3 కలిసి ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్ళం. ఏ ప్లేసెస్కైనా నన్ను విడిచిపెట్టేది కాదు. మేము కలిసిమెలిసి అలాగా జీవనం కొనసాగించినటువంటి వారం. నిజంగా ఈ దినాన మా అక్క లేదంటే మేము చాలా దుఃఖించాము. కానీ ఏదో ఒక దినాన అందరం చనిపోవలసినటువంటి వారమే. మా అక్క మమ్మల్ని విడిచిపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇలా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మా అక్క ఏ బాధ కలిగినా, మరి కుటుంబంలో ఏ అవసరత ఉన్నా ఫస్ట్ ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉండేది. బేబీ నువ్వు రావచ్చు కదా, ఇక్కడే కదా అని శని ఆదివారాలు అలాగ వస్తూ ఉండేదాన్ని. ఎక్కువగా ప్రతిదీ కూడా మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండి ప్రతి పనిని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి మా అక్క కోపం వచ్చినప్పుడు నా మీద అలిగినప్పుడు అసలు మాట్లాడేది కాదు. నేను ఫోన్ చేసినప్పుడే ఆమె మాట్లాడేది. అలాంటి పౌరుషం కూడా ఉన్నది మా అక్కకి. ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగా మా సహజీవనంలో మరి మీ అక్క చెల్లెలుగా మరి ఎంతో ఆత్మీయత, ప్రేమ మాకు ఉండేది. ప్రతి క్రిస్మస్కి మమ్మల్ని ఆహ్వానిస్తేది. మా అక్కకు ఆడపిల్లలు లేకపోవడం వలన మా 2 కూతుర్లు కూడా ఆమె కూతుర్లుగా భావించి వాళ్ళకి అప్పుడప్పుడు చీరలు కొనుక్కోమని డబ్బులు ఇస్తూ ఉండేది. మరి వారిని కూడా సొంత కూతుర్లుగా భావించేదనమాట. అలా మా కుటుంబంలో ఒక వ్యక్తి లేనందుకు నాకు చాలా బాధ అనిపించింది. చివరికి మా అక్క 7-8 నెలలు చాలా దురవస్థ పాలైపోయింది, బెడ్ రిడ్న్ అయిపోయింది. అయినా కానీ మా అక్క పేరుకు తగ్గట్టు మహారాణిలాగే చివరి దినాలు కూడా గడిపిందని చెప్పడానికి మరి నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళ కోడలు ఇందిర, మరి మా చెల్లి 3 నెలలు సెలవు పెట్టింది. మా చెల్లి మరి మేరీ, వీళ్ళందరూ కలిసి ఎంతో బాగా చూశారు. నిజంగా ఆమె పేరుకు తగ్గ విధంగానే ఆది నుండి అంతం వరకు జీవించిందని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదనమాట. అలాగా రాణక్క జీవితం మరి చివరి క్షణాల్లో ఆమె అనుభవించిన బాధ అంతా ఎంత కాదు. మరి కొంతకాలం కొంచెం గుర్తుపట్టలేకపోయింది మనుషుల్ని. మరి ఏదో మాట్లాడుతూ ఉండేది. ఎందుకు ఇలా జరుగుతుందని మేమందరం బాధపడే వాళ్ళం. ఎంతోమంది పాస్టర్ గారిని చెప్పి ప్రార్థన చేయించాము. అయినా తన సమయం వచ్చింది. ప్రతి సమయంలో మరి జననం మరణం దేవుని యొక్క అధీనం కాబట్టి ఆమె సమయాన్ని దేవుడు
మరి ఆమెను పిలుచుకున్నాడు. ఆమె లేనందుకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. మరి అటు రీతిలో మా బావగారు అయినటువంటి విలిం గారు మరి ఎంతో ధైర్యంగా ఉండాలి. వాళ్ళది 53 సంవత్సరాల వివాహ జీవితం. 71 ఏప్రిల్ 29న వాళ్ళకి వివాహం జరిగింది. మరి 53 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళిద్దరూ ఎంతో జంటగా ఉన్నారు. మా బావగారిని గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేది. మా బావగారు ప్యూర్లీ వెజిటేరియన్ అనమాట. ఎక్కడ ఫంక్షన్కి మేము ముగ్గురం పోయినా మా బావ కోసం వెజిటేరియన్ ఉందా లేదా అని ఆమె ప్రయాసపడి వెళ్ళి మరి వండకపోతే వండించి మరీ పెట్టేదనమాట. అంత ప్రేమ ఆమెకి. అలాంటి ప్రేమమూర్తి మరి మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళినందుకు మేము చాలా విచారిస్తూ ఉన్నాము. కానీ మరి ప్రతి ఒక్కరం కూడా మరి వెళ్ళవలసినటువంటి వారమే. మరి విడవబడినటువంటి కుటుంబానికి మేమందరం కూడా మరి అదే రీతిలో, అదే ఐక్యతతో, అదే ప్రేమతో, అదే సమాధానంతో, అదే సంతోషంతో మేమందరం కలిసిమెలిసి ఉంటాము. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. వసంత కుమారి గారు, సూర్యాపేట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సభాధ్యక్షులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు. నేను ఎవరినో ఇక్కడ కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి నన్ను నేను ముందు పరిచయం చేసుకుంటున్నాను. నేను రాణాక్కకి చెల్లిని. ఎలా చెల్లినంటే అక్క వాళ్ళ అమ్మగారు లిల్లీ పుష్పం గారు, మా అమ్మగారు, అక్క చెల్లెలు. మేమిద్దరం వేరువేరు కుటుంబీకులు అయినప్పటికీ కూడా ఒకే కుటుంబీకులముగా బ్రతికామని చెప్పటానికి అసలు ఎన్నో కారణాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో సంగతులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవటానికి సమయం కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అక్క ఎంత ప్రేమ గలదని ఇప్పుడు వరకు అందరూ చెప్పిన వాళ్ళు అదే మాట, చెప్పని వాళ్ళు కూర్చున్న వాళ్ళ హృదయాల్లో కూడా ఉన్నది కూడా అదే మాట. అంత చక్కని మనసు కలిగినటువంటి అక్క. మరి నేను సొంత చెల్లిని కాకపోయినప్పటికి కూడా నన్ను ప్రతి విషయంలో కూడా ఎంతగానో ప్రేమించి మాట్లాడేది. ఎక్కడ కలిసినా కానీ ఆప్యాయంగా, ప్రేమగా ఇంటికి రామ్మ అనేది, ఇంటికి వస్తే ఎంత ప్రేమగానో ఆదరించేది. ఒకానొక సందర్భంలో మావారు పరిచయం చేస్తారు. గంగినేని మార్క్ గారి దగ్గరికి మేము వెళ్ళాము. అయితే అక్కకి తెలిసింది గంగినేని వెళ్ళామని. ఫోన్ చేసి మాట్లాడింది. ఏంటి కుమారి, అల్లూరు దాటి వెళ్ళిపోయావు, ఇంటికి రాకుండా? నేను గుర్తులేనా నా ఇంటికి ఎందుకు రాకుండా వెళ్ళామని. కానీ వాస్తవానికి అల్లూరు మీద నుంచి వెళ్ళలేదు, వేరే రూట్ నుంచి వెళ్ళాము అప్పుడు మేము. అక్క లేదక్క, అల్లూరు మీద నుంచి వెళ్ళలేదక్క, అల్లూరు మీద నుంచి వెళ్తే నీ దగ్గర రాకుండా ఉంటాను, నేను వేరే ఊరు నుంచి వెళ్ళాము అక్క అక్కడ ప్రేయర్కి అని ఎంతగానో సర్ది చెప్పాల్సి వచ్చింది. అయితే అంతేలే, మర్చిపోతారు, నా దగ్గరకు రాట్లే అంటే, లేదక్క అట్లా అనుకోవద్దు, నేను ఎప్పుడు మర్చిపోనక్క అని అక్కతో చాలాసేపు మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అక్క నిజంగా తను పేరుకు తగ్గట్టుగా రాణిలాగే బ్రతికింది. చిన్నప్పుడు ఎంత ముద్దుగా బొద్దుగా ఎంత చక్కగా ఉండేదంటే అంత చక్కగా ఉండేది. లాంగ్ ఫ్రాక్స్, ఇప్పుడు ఫ్యాషన్ లాంగ్ ఫ్రాక్స్, కానీ అప్పుడే లాంగ్ ఫ్రాక్స్. అక్కది లాంగ్ ఫ్రాక్స్ వేసుకునేది అక్క. అక్క విడిచిన బట్టలు మేము వెనకున్నటువంటి మేము వేసుకునేవాళ్ళము. అలాగ ప్రేమగా మేము ఉండేవాళ్ళము. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? మా పెద్దమ్మ పెదనాన్న వారి నుండి తను పొందుకున్నటువంటి ప్రేమ, తన నుంచి మేము కూడా అలాంటి ప్రేమని పొందుకున్నాము. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే అక్క అంత శ్రమలో ఆఖరి దినాల్లో ఉన్నప్పటికీ కూడా మేము చూడటానికి, మేము మా వారు వచ్చినప్పుడు, మా సంఘం వాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు రమేష్ గారు బాగున్నారా,
అని అసలు సరిగా మాట్లాడలే, కనెక్షన్లెస్ వర్డ్స్, ఒక వర్డ్కి సంబంధం లేదు, మంచి కంటిన్యూషన్ వాక్యం అనేది సరిగా మాట్లాడలేదని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు రమేష్ గారు బాగున్నారా అని, రమేష్ గారికి భోజనం పెట్టండి అని, అసలు ఎట్లా అంటే అంత మరిది గారిని అంత ఆప్యాయంగా తను మాట్లాడి పలకరించేది. అయినా మేము లేనప్పుడు కూడా పిల్లలు అల్లరి చేస్తుంటే అనేదంట, వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు, నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి అడిగేదాన్ని, అక్క ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, ఏం తిన్నారని అని చెప్పి, ఇష్యూ అరవకండి, అల్లరి చేయకండి, రమేష్ గారు అక్కడ ఉన్నారు అనేదంట. నిజంగా అక్క ఎంత జ్ఞాపకాల్లో మరి మా విషయాల్లో మరి ఉండేదంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మానవుడు శ్రమానుభవమునకే పుట్టాడు. వాస్తవమే, శ్రమ అనుభవించినప్పటికీ కూడా మనందరి పక్షముగా మరి శ్రమపడి కల్వరి సిలువలో అమూల్యమైన రక్తమును ధారపోసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి ప్రేమలో మరి తను కూడా మరి ఆ ప్రేమను అనుభవించి దైవ సన్నిధికి తను చేర్చబడిందని విశ్వసిస్తూ ఉన్నామును. అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క మరి శ్రమానుభవం ఏదైతే ప్రభు మన కొరకు అనుభవించారో ఆ శ్రమ మనము ఒకవేళ అంతటి శ్రమ అనుభవించకపోయినా ఈ శరీరము మరణమునకు అప్పగించబడవలసినటువంటి ఈ శరీరము మరి అప్పగించబడుతూ శ్రమ పడుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి కాదు, కానీ ఆత్మయందు దేవుణ్ణి మనం గ్రహించిన వారముగాను, ఆత్మయందు దేవుణ్ణి కలుసుకొని కలిగిన వారముగాను ఉండి ఆ పరలోక రాజ్యంలో చేర్చబడి మరి పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు మరి ఒకానొక సమయంలో అక్కని మరలా కలుసుకుంటామనేటువంటి ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ ప్రభునందు ఏదైతే ఉన్నదో అదే నిరీక్షణ నాకు ఉన్నది, మనందరికి కూడా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే మరణము అందరికీ వచ్చును, అది మనసును మిగిలి ఉన్నవారు మనసును ఉంచుదురు అని వ్రాయబడి ఉంది. నిజంగా మనసును ఉంచుకోవాలి. అది శ్రమ, హింస, అవమానము, హేళన, ఎన్ని రకాలైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ మరణము అందరికీ వచ్చినప్పటికీ కూడా నేను ఒకానొకప్పుడు నా కొరకు మరణించిన నా ప్రభువు దగ్గరికి నేను వెళతాను అనేటువంటిది జ్ఞాపకంలోనికి ఉంచుకోవటం మనందరికీ ఎంతో అవసరము. అయితే ఒక్క విషయం మర్చిపోయాను. అక్క ఇలా బెడ్ మీద ఉండి ఒకరోజు బెడ్ మీద ఉండకముందే కొంచెం అనీజీగా ఉన్న పరిస్థితిలోనే ఫోన్ చేసి కుమారి జడ్సన్ అబ్రామ్ గారితో నాకు ప్రార్థన చేయొచ్చు అన్నది. ఆ జడ్సన్ అబ్రామ్ గారు నంబర్ నా దగ్గర లేదు, చాలామందిని అడిగాను, అక్కడ నాకు దొరకలేదు. అయితే నాకు తెలిసిన వేరే పాస్టర్ గారు, ఆయన చాలా మరి హీలింగ్ మరి స్వస్థత వరం ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు ఒక ఆయనతోటి ప్రార్థన చేయించాను. అప్పుడు అక్క కొంచెం తృప్తిగా సంతోషంగా మాట్లాడింది. తనకి ఏంటంటే తన శరీరంలో కలిగిన బాధ, దుఃఖము, వేదన ఏ పరిస్థితి అయినా ప్రార్థనను గూర్చినటువంటి ఆలోచన మాత్రం తను విడిచిపెట్టలేదు. దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుడు నాకు కావాలి, దేవుడు నాతో ఉండాలి అనేటువంటి ఒక తలంపు, ఆలోచన కలిగిన వ్యక్తిగా మరి మనందరికి కూడా కనపడుతూ ఉన్నది. తన కుటుంబంలో మరి మేము వచ్చి చూడటానికి వచ్చినప్పుడు ఎంత శ్రమ పడుతున్నప్పటికీ అసలు తింటలేదు, ఏమి తింటలేదు అని చెప్పారు. నేను ఒక బిస్కెట్ చిన్న పిల్లలకి పెట్టినట్టుగా కొంచెంగా ఇట్లా గిల్లినట్టే కొంచెంగా తినిపిస్తే ఒక బిస్కెట్ మొత్తం తిన్నది. ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. అయినా కానీ ఇక మరి అక్కని మరలా ఇప్పుడు చూడలేకపోతున్నాం, కానీ బాహ్యనేత్రాలతో తను చూడలేదు, కానీ హృదయంలో మాత్రము అక్క రూపము, అక్క ప్రేమ, అక్క అనుభవాలు, అక్కతో ఉన్నటువంటి ప్రతి అనుభవం కూడా హృదయంలో అనుభవిస్తూనే ఉన్నాను. అందరూ కూడా అలాంటి అనుభవమే కలిగి ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. కానీ నిజంగా మరి అక్క అసలు ఎలాంటి ఇలాంటి వ్యక్తి అని అసలు చెప్పడానికి వీలు లేదనమాట. అంత ప్రేమ కలిగినటువంటిది. ఆ ప్రేమను అందరూ వివరిస్తున్నారు, కానీ మరి వివరించిన కొలది, తవ్విన కొలది వస్తుందంటారు. అలాంటి ప్రేమ మరి ఆమెలో మరి మేమందరం కూడా నేను సొంత చెల్లిని కాకపోయినప్పటికీ కూడా నన్ను ఎంతగానో ప్రేమించేది. అది నాకు చాలా మరి ఎంతో సంతోషం అనిపించేది. ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎక్కడ కలిసినా ఫోన్ చేసినా మాట్లాడటంలో ఆప్యాయతను తను ఎంతగానో కుమ్మరించేది అనమాట. తనకు దగ్గర ఉన్నది
అలాంటిది ఏదైనా నాకు కూడా పెట్టడానికి అస్సలు వెనకాడేదిగా, తీసుకెళ్ళు కుమారి తీసుకెళ్ళు అనేది ఎంతో ఇష్టపూర్వకంగా మాట్లాడేది. ఇలాంటి అక్కను మరి ఇప్పుడు చూసుకోవడానికి లేదు, కానీ నా కన్నుల ఎదుటగా, మన కన్నుల ఎదుటగా, కానీ మన హృదయంలో ఉన్నది. కన్ను మూసుకుంటే ఆమె రూపం కనబడుతుంది, కానీ మనం కన్ను భూమి మీద మూసి కన్ను పరలోకంలో కన్ను తెరిచినప్పుడు దైవ సన్నిధిలో ఆమె కనపడుతూ ఉంది, మహిమలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదే మహిమలో మనందరం కూడా ఉండటానికి మన ప్రయాస ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. అంబటి సామ్యూయల్ గారు, అంబటి సామ్యూయల్ గారు. కరెంటు పోయింది. కరెంటు పోయింది. వేదికను అలంకరించిన ప్రజలందరికీ, మరి కూడి వచ్చిన అందరికి కూడా ముందుగా నా వందనాలండి. నేను పద్మరాజం గారి చిన్న మేనత్త కొడుకుని. మరి విలియం గారు అబద్ధమ కుమారుడు. ఒక చింత చెట్టు కింద బాచితే వేప చెట్టు మొలవదండి, మళ్ళీ చింత చెట్టే ఉంటుంది. అలా కీర్తిశేషులు దేవానందం గారి ఎంత ప్రేమ కలవాడంటే, ఆ ప్రేమ నుంచి పుట్టిన అక్క రాణక్క. ఆ కుటుంబం అందరూ కూడా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు. అయితే ఈ రాణక్క ఎంత ప్రేమ కలదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక కూతురికి పెళ్లి చేసిన అనంతరం ఆ పాప అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారంటే, తల్లి ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న పప్పు, ఉప్పు, కారం వగైరాలన్నీ ఏం చేస్తారండి, ఆడపిల్లకి ఇస్తూ ఉంటారు. కానీ మా రాణక్క, నేను ఎవరినండి, మేనత్త కొడుకుని. నేను మా మిస్సెస్ ఇద్దరం అక్కను చూడడానికి వచ్చినప్పుడు మా మిస్సెస్ని పిలిచి వచ్చాన శనగపప్పు, తినే పుట్నాల పప్పు, పచ్చళ్ళు ఎన్ని వేసి పంపించింది. మా మిస్సెస్ అంటుంది, మా అమ్మ వేసినట్టు వేసిందిగా. అటువంటి ప్రేమ కన్న తల్లి పిల్లల మీద చూపిస్తారు, కానీ దూరపు చుట్టాల మీద చూపారు. కానీ రాణక్క అలా కాదు, అందరి మీద అదే ప్రేమ చూపించింది. ఈ ప్రేమ అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి. రాణక్కకు ఆడపిల్లలు లేరు, కానీ ఇప్పుడు ఎంతమంది లేరు ఆడపిల్లలు. అది రాణక్క ఉన్న మంచి గుణం. అయితే వీళ్ళిద్దరూ కూడా, రాణక్క కానివ్వండి, విలివన్నయ్య కానివ్వండి, విలివన్నయ్య కూడా మా మేనమామకి ఒక కొడుకులాగా జీవించడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు అనటానికి ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చూపించే ప్రేమను బట్టి ఒకసారి మేము సన్మానించడం కూడా జరిగింది. వాళ్ళంత దాంపత్య జీవితంలో అంత మంచి వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మరి చాలామంది కూడా పేర్లు ఎక్కడ పెద్ద లిస్ట్ ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి సభాధ్యక్షులకి అందరికి కూడా వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి ప్రేమ మరి కుటుంబ సభ్యుల్లో ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. మరి అటువంటి ప్రేమ మరి ఏమనుకోవద్దు, మిగతా వాళ్ళు ఏం బాధపడొద్దు. బుజ్జిలో 2వ స్థానంలో ఉంది, మరి 3వ స్థానంలో జైపాల్ గారు ఉన్నాడు. కానీ ఈ మొదటి స్థానానికి జైపాల్ గారు రావాల్సిందిగా మనం చేస్తాం. అసలు నేను చివరి స్థానంలో నాకు పర్వాలేదు, అదేం లేదండి, మంచి స్థానం ఇచ్చారు. మరి ఆ స్థానంలోకి రావాలి. ఇంకా చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరిగినాయి. ఆ మిస్టేక్కి కూడా వేయటం జరుగుతుంది. తర్వాత మీకు అభయని కూడా మీరు భరించాలని విషయం. థ్యాంక్ యూ అండి. నారా క్రీస్తాస్ దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనుడిని, అలాగనే కూడి వచ్చిన బంధువర్గానికి తెలియజేస్తున్నాము.
విమలక పద్మరాణి గారి రెండవ తమ్ముడిని నేను. ఎందుకంటే చాలామంది తెలియదు, ఎక్కువ ప్రాంతంలో హైదరాబాద్ సంవత్సరాలుగా చాలామందికి తెలియదు కనుక నాకు నేనుగా పరిచయం చేసుకుంటున్నాను. ఇప్పుడే అక్క గురించి చెప్తానని ఎన్నో విషయాలు చెప్పారు. అయితే ప్రియమైన వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, అమ్మగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వస్తూ ఉన్నారో అలాగే నేను బ్రతుకున్న కాలము అలాగనే రావాలి అని చెప్పేసి అయితే నేటి జన్మ ఆ విషయం ఆలోచించినప్పుడల్లా హృదయంలో వేదన కలుగుతూ ఉన్నది. ఈ తల్లి ప్రేమ కలిగినటువంటి అక్కని కోల్పోవడం అనేది చాలా విచారకరమైనదే. అయితే రెండవదిగా చూసినట్లయితే వారి లోకం చూసినప్పటికీ వారు దేవుని సన్నిధిలో చేర్చబడ్డారని విశ్వసిస్తారు. ఎందుకంటే అక్కగారు వచ్చేసి మా ప్రేయర్ వారియర్గా కూడా ఉన్నారు. వారి వృద్ధాప్యంలో కూడా ప్రార్థన అవసరతను తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఒక మాట మరి దూరం వినపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయము దేవుని బిడ్డలుగా మనము గుర్తెరగాలి. చనిపోగానే మనం ఏమని రాస్తా ఉన్నాము, కీర్తి శేషులు విమలకాంత పద్మరాణి గారు అని రాస్తా ఉన్నాం. చనిపోయిన తర్వాత కీర్తి శేషులు అనిపించుకోవడం కంటే బ్రతుకున్నప్పుడే అనిపించుకోవాలి కీర్తి శేషులని. ఎందుకని 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో రాజు అయినటువంటి ఉజ్జియా మనకి కనబడతా ఉన్నాడు. ఆయన ఉజ్జియా దేవుని యొక్క భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రత్యక్షత గురించినటువంటి ఆశ కలిగిన వాడయి దీవించబడి కీర్తిని గడించిన వాడుగా కనబడుతున్నాడు. అయితే 15వ వచనం దగ్గరకు వచ్చాలకే తను మనస్సును గర్వించిన వాడై దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సేవకుడుగా నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మనము చచ్చిపోయినాక కీర్తి శేషులు అనిపించుకోవటం కంటే బ్రతికున్నప్పుడు కీర్తి శేషులు అనిపించుకోవాలి. దేవుని సన్నిధి నుండి కీర్తిని సంపాదించుకున్న వారిగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన దాన్ని బట్టి ఈ కుటుంబం అంతటి విషయంలో కూడా మేము మొదట్లో ఏ విధంగా ఆసక్తి కలిగిన వారిగా ఉన్నామో ఇక మీదకి కూడా అలాగనే ఆసక్తి కలిగిన వారమై కుటుంబం మేము ఆదరణకరంగా ఉంటామని తెలియజేస్తూ ఈ చిన్న గోపల్లి ప్రభాకర్ గారు అందరూ 2 నిమిషాలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే 2 నిమిషాల్లోనే ముగిస్తారు. నిజంగా ఈ దినం మనకి ఒక రకంగా విచారకరమైన, మరొక రకంగా దేవుని సన్నిధిలో ఉన్నందుకు మనం సంతోషించవలసినటువంటి దినము. మరి అలాంటి దినాన్ని మరి నిర్వహించడానికి గురువారులు మనకు తెలియకుండా చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చినటువంటి బంధువులు గురువులు కూడా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వరకు అందరూ కూడా ఎన్ని మంచి మాటలు చెప్పారు అని అంటే, మరి మా సోదరి రాణిమణ గురించి నేనేమో ఇక్కడ భారతదేశంలో 2 అంశాలు ఉంటాయండి, 2 అంశాలు. ముందు మనం భారతీయులం కాబట్టి భారతదేశంలో ఉన్న 2 అంశాల గురించే చెప్తారు. వాళ్ళ పేరు బలం చెప్తారు, తర్వాత వాళ్ళు పుట్టిన తేదీ యొక్క బలరాశుల గురించి చెప్తారు. మరి పేరును గురించి చెప్పడానికి మరి వెంకటరత్నం గారి పేరులో ఉన్న విశేషాలన్నీ చెప్పేశారు. ఇక నేను మళ్ళీ చెప్పక్కర్లా. అయితే ఈ తేదీలో ఉన్న విషయాలు మాత్రం 4 అంశాలు చెప్తాను. ఆమె ఎప్పుడు పుట్టింది అని అంటే 25/5/1951లో పుట్టింది. క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల నాడే హెబ్రీయులు కల్దీయులు ఒక సంఖ్యాశాస్త్రాన్ని రాశారు.
గొప్ప సంఖ్యాశాస్త్రం అది. అది బైబిల్లో ఉన్న మన అంకెలతో పోల్చుకుంటే అనేక విలువలు కలిగినటువంటి దినం ఇది. ఇందులో చూడండి 1, 2, 5, 9 ఉన్నాయి. 1 అంటే ఈమె ఎప్పుడూ కూడా దేవునితో అనుసంధానం కలిగినటువంటి జీవితాన్ని జీవించింది అని దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. వన్నెస్ విత్ గాడ్. 2 అనేటటువంటిది సాక్ష్యానికి సహనానికి గుర్తుగా నిలబడుతుంది. ఎంతోమంది సాక్ష్యం చెప్పారు ఈ సహనం కలిగినటువంటి తల్లిని. కాబట్టి 2 సాక్ష్యానికి సహనానికి గుర్తుగా నిలబడింది. 5 అనేటటువంటిది కృప సంఖ్య. ఆమె జీవితాంతం కూడా దేవుని కృపలోనే ఎదిగింది. 9 అనే సంఖ్య చాలా గొప్పది. అందరూ 9 సంఖ్యను కోరుకుంటూ ఉంటారు. అందులో మనం చూస్తే ఎట్లా ఉంటాయి? 9 ఆత్మవరాలు, 9 ఆత్మవరాలు, నవరత్నాలు, అన్నిటికంటే పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదాన్ని గురించి తెలియజేసే సంఖ్య 9. ఇన్ని గొప్ప విశేషాలు ఆమె జన్మలోనే ఉన్నాయి కాబట్టి ఆమెను గురించి ఎంతమంది ఎంత ఘనంగా చెప్పారు అనేటటువంటిది నా సాక్ష్యంగా భావిస్తూ మరి ఈ 2 మాటలు విన్నందుకు. అసలు నేనెవరినో చెప్పలేదు, ముందు మీకు నేనెవరినో చెప్పలేదు. మా నాయనమ్మ బోడపాటి వాళ్ళ సంతానం, మా నాయనమ్మ పెద్దక్క యొక్క సంతానం దారావాళ్ళు. అలా నేను ఓపెల్లి వాళ్ళు దారావాళ్ళు ఈ రకంగా బంధువులు. ఆ బంధుత్వాన్ని మరి మా చిన్నాయన తర్వాత దేవానందం గారి తర్వాత నిలబెట్టింది ఎవరా అంటే మా తమ్ముడు జైపాల్. మరి ఆ యొక్క అనుసంధానంతోనే నేను, మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు కళ్యాణ్ సుందరరావు, మరి కోనపరాజు పర్వ మా స్వగ్రామం, అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇలాంటి బంధుత్వాలని మరి భవిష్యత్తులో కూడా మనం కొనసాగించాలని మరి మా బావగారికి కండోలెన్సెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కళ్యాణ్ రావు గారు. చిన్న వచనం పాడి చెప్తాను. దేవుని ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఇంట్రడక్షన్ అంతా మా అన్నయ్య చెప్పారు. ఈ ఏరియా కానీ రామకృష్ణాపురం, జయంతి, అల్లూరు అనేటువంటిది మా నాయనమ్మ వాళ్ళ బంధుత్వం, వాళ్ళ జనాభా అంతా ఉన్నారని అనుకోవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభాకరాన్ని చెప్తూ ఉంటాడు ఈ వివరాలన్నీ. మా నాయనమ్మ వాళ్ళు 7 సంతానం అని, వాళ్ళల్లో జైపాల్ వాళ్ళ నాయనమ్మ ఒక ఆవిడ. ఈ క్రమంలో ఒక రోజున మేము సువార్త సేవకు సత్తుపల్లి నుండి డోర్నకల్ అధ్యక్ష ఖండంలో సత్తుపల్లి నుండి కృష్ణారంలో 2 సంఘాలు యాతాడుకుంటా ఇవన్నీ చూసుకుంటా కొరకపల్లి దాటి ఒడ్డుగూడెం కోయి బజార్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కంచెంచెర నుంచి ఒక కండక్టరు, ఒక టీచరు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడినారు. ఆ స్థిరపడినటువంటి సమయంలో నేను అక్కడ సేవకి వెళ్ళినప్పుడు చర్చి లేదు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాడు. ఆ మాట సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్లికి అక్కడ దేవరాజు గారు అని పాస్టర్ గారు మేము కలిసి వెళ్ళాం. పరిచయం అయిన ఏరియా కాబట్టి నా క్లాస్మేట్స్ ఉన్నారు. ఆయన మా ఇంటి పేరు, నా పేరు పరిచయం చేస్తున్నప్పుడు జైపాల్ పట్టుకోండి అన్నమాట. పట్టుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత అడ్రస్ ఏంటంటే మాకు పెళ్ళి మేము ధారావాళ్ళు అంటే ఆయనకి అర్థం కాక ఏమన్నట్టే కోఫెల్ ప్రభాకర్ ఏమవుతున్నాడు మా పెదనాన్న కొడుకు. ఆ సమయంలో మన విలియం గారు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా పెళ్లికి వచ్చారు. అందరితోటి కాసేపు మాట్లాడినాము. కానీ ఇప్పుడు గ్యాప్ వస్తూ ఉన్నారు అందరూ. ఆ సమయంలో మరి ఇప్పుడు ఆమెను గురించినటువంటి సాక్ష్యం నేను చాలా సందర్భాల్లో చాలా ఏరియాలో తిరిగిన కానీ అంతటి సాక్ష్యాన్ని, ఆమె యొక్క గుణగణాల గురించినటువంటి విన్నటువంటి సాక్ష్యాలు చాలా అరుదు. ఆవిడకి సాటి అయినటువంటి భర్తగా విలియం గారు ఆమెను వాళ్ళ బంధువులందరినీ కూడా ఆదరించే దాంట్లో ఆయన మంచి మనస్సు, ఆదరణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె కుటుంబాన్ని చూడగలిగింది. ఆ భర్త
ద్వేషించేటువంటి సమయంలో ఏంటి ఆమె చూసేదంటే ఆమె ఏం చేయలేదు. దానికి మొదటి కారణం ఏంటంటే విలియం గారు వారి యొక్క జయపాల్ గారి యొక్క మేనత్త గారు కొడుకు అవటం వల్ల చిన్నతనం నుంచి వాళ్ళు అన్యోన్యంగా బ్రతకటం, కలిసి జీవించటం. మరి దేవానందం గారు అంటే పేరు కలిగినటువంటి వ్యక్తి, సిఎస్ఐ రాజకీయంలో మంచి ఉద్దండు. మా ఊరు కూడా ఒకసారి వచ్చినట్టు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు. మరి అక్క జనాల పిల్లలు కదా వీళ్ళంతా. అప్పటి నుంచి ఈ సన్నివేశం అంతా కూడా నేను వచ్చినప్పుడు మా అన్నయ్యని అడిగా, జయపాల్ తమ్ముడు అల్టి పేరు ఏంటన్నా అని అడిగా. దార అంటే దారాన్ని కరణ విద్యానగర్ అంటే దేవానందరా అని చెప్పినాడు. విద్యానగర్ అని చెప్పిండు. ఆ సందర్భంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. మరి కుటుంబానికి జ్యేష్ఠ కుమార్తె ఆమె తన చెల్లెల్ని తమ్ముళ్ళని ఏ విధంగా ఆదరించిందో తమ్ముడు చెప్పిన సాక్ష్యం గొప్పది. ఈనాటి వరకు మేము కూరలో కారం మేము కొట్టుకోవడం మాకు తెలియదు. అంటే అంతటి అనురాగం ఆమె కుటుంబం చూపిస్తుందంటే విలియం గారు గొప్పవాడు. ఆ క్రమం నుంచి కొన్ని సందర్భాల్లో చాలాసార్లు జయపాల్ ఫోన్ చేశాడు. 2019లో జయకుమార్ చనిపోయినప్పుడు ఫోన్ చేశాడు, అన్నయ్య రమ్మని. కరోనా అప్పుడిప్పుడే విజృంభిస్తున్న సమయం కాబట్టి రాలే. నిన్న ఫోన్ చేశాడు, అన్నా నువ్వు అయ్యాలి రాలేదు, ఇయ్యాలన్నా ఖచ్చితంగా రానండి. ఈ జనాన్ని, మా జయపాల్ బంధువుల్ని, అంటే మా బంధువులందరినీ కొత్త బంధుత్వాన్ని చూసేటువంటి అవకాశం ఇవాళ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ సమయంలో మరి తప్పనిసరిగా అన్నయ్య కూడా వస్తుండ్రా అన్న అంటే అన్నయ్య ఫోన్ చేశాడు, అన్నయ్య నువ్వు వస్తున్నంటే వెళ్దాం, నువ్వు రాలేదంటే నిన్ను గురించి కూడా చెప్పిండు. చెల్లి రాణి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ హాస్పిటల్ అన్నీ చేసిండు అని కూడా చెప్పిండు. నువ్వు చేసిన వాటిలే సరే, వస్తున్నంటే వస్తా, లేకపోతే రానంటే వస్తలే రారా. 12 గంటలప్పుడు పోదాలేరా ప్రార్థనకే అంటే ప్రార్థన కాదు ముఖ్యం, ముందు సమాధి సందర్శనం కావాలా. సమాధి దగ్గరకే పోదాం, నువ్వు పెందలాడి రమ్మను. ఆయన 6 గంటలకు బయలుదేరా, నేను 6 గంటలకు బయలుదేరి పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చేళ్ళకి ఈ సమయం అయింది. ఏదైనా మా పూర్వపు బంధుత్వాన్ని తెలియనటువంటి దాని నుండి తెలుసుకోండి. అన్నోన్ టు నోన్ ఈ రిలేషన్ చాలా గొప్ప. సరే, మరణం చదివినటువంటి పాఠంలో చెప్పారు, దేవానందం గారు బతికిలేడు, రాణిగారు ఉన్న ఆయన బతకలేదు, ఎవ్వడు బ్రతకరు, ఎవ్వడు ఈ లోకంలో శాశ్వతంగా ఉండటానికి లేదు. బైబిల్లో ఒక మాట ఏమన్నదంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించినో మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎవరు మొదటి పాపి? ఆదాము. దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమణ కింద మరణాన్ని అప్పగించాడు, ఏదైనా వనం నుంచి ఎల్లగొట్టేశాడు. జనుల మీద జాలి కలిగి ఆయన ప్రణాళిక ఆదాముని ఎల్లగొట్టి ఉంచితే ఆడు చచ్చిపోతాడు కాబట్టి, దానివల్ల దేవుని ప్రణాళిక నెరవేరదు కాబట్టి నరులారా తిరిగి ఈ రహస్యం. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను, రిటర్న్ బ్యాక్. రాణి ఆమె జీవిత కాలం 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒక మనుషుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక వయసు ఉన్నట్లయితే 80 సంవత్సరంలో అదీనో ఆయాసము, దుఃఖము. 6 నెలలు 7 నెలలు ఆమె బెడ్ రిడన్గా ఉండి ఆయాసపడింది, బాధపడింది, వేదన పడినప్పుడు ఆమె చెల్లెళ్ళు, ఒక చెల్లి కుమార్తె MSc PhD, ఆమె చెప్పినటువంటి సాక్ష్యం, ఆమె కన్నీటితోటి జయపాల్ చెప్పినటువంటి సాక్ష్యం వాడు ఏడ్చుకుంటా. గత అనుభవం మాకుంటే మేము కూడా ఏడ్చేవాళ్ళం. అందుకనే ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండడానికి లేదు. ఆమె టైం అయిపోయింది, వెళ్ళిపోయింది.
430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. దేవుని పిలుపునందుకొని మోషే నాయకత్వంతో రిటర్న్ బ్యాక్. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. దేవుని పిలుపునందుకొని రిటర్న్ బ్యాక్. కోరేష్ 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుని పిలుపునందుకొని దేవుడు రాణిని ఈ లోకంలోకి పంపించాడు. ఆమె వచ్చింది. దేవుడు ఆమెకు కలగజేసినటువంటి ఆవిష్కారం పూర్తయిన తర్వాత ఆమె కూడా రిటర్న్ బ్యాక్. ఎవ్వరూ ఈ లోకంలో శాశ్వతం కాదు. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలను అనుక్షణము, క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలను అనుక్షణము, నీటిపైన చిరు బుడగబోలయి దేహము ఈ వేళ చితికిపోవును, నీటిపైన చిరు బుడగబోలయి దేహము ఈ వేళ చితికిపోవును, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, ఈ లోకంలో భోగములెన్నో అనుభవించగా తనివి తీరునా, ఈ లోకంలో భోగములెన్నో అనుభవించగా తనివి తీరునా, ఈ తనువే రాలిపోయినా నీ గతి ఏమౌనో నీకు తెలియునా, ఈ తనువే రాలిపోయినా నీ గతి ఏమౌనో నీకు తెలియునా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి, నీతి మార్గమున నడుచుకొందువు, నీతి మార్గమున నడుచుకొందువు, చిరజీవముతో తరించేవు, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. దేవుని ప్రియమైన సోదరి సోదరులారా, ప్రధానంగా మరి దారా దేవానందం గారి కుటుంబం, మరి కడియం విలియం గారి కుటుంబం, వారి అన్నదమ్ములు, వారి కుటుంబాలందరూ ఎవరి ఆయుష్కాలం పూర్తయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడకపోతే మనసులోని బాధ ఆ కన్నీటి ద్వారా బయటికి, దుఃఖపడకపోతే ఆ నీరు అట్నే ఉండి బాధ అట్నే ఉండిపోతుంది. ఈ కన్నీరు అనేటువంటి సంతోషంతో వస్తుంది, దుఃఖంతో కూడా వస్తుంది. ఆనంద బాష్పాలు మరి దుఃఖకరమైనటువంటి మరి సమయం మరి నారా జైపాల్ తమ్ముడు ద్వారా మా బంధువులందరినీ నూతనంగా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఈ దురవస్థకరమైనటువంటి సన్నివేశంలో, రాణి మరణకరమైనటువంటి సన్నివేశంలో ఏదైనా చూసాం, సంతోషించాం. మరి అందరం ఒక మాటతోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం ఇక్కడ కూర్చొని మీకు అందరికీ నా ధన్యవాదాలు. విలియం గారు వారి కుటుంబీకులందరినీ శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి చివరికి వచ్చేసామండి. 10-15 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు మా మధ్య మా రక్త సంబంధికుడు, నాకు మనవడవుతాడు, రెవరెండ్ దారా జ్యోతి క్రీస్తురాజు గారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. దయచేసి రావాల్సిందిగా చూస్తున్నాను. ఇప్పుడు మదర్ నుంచి మా మేనల్లుడు మిస్సెస్ కస్తూరి గారు వచ్చారు.
వారు ఒక్క పాట పాడి వినిపిస్తారు. వారు చాలా మంచి సింగర్ అండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మా మేనల్లుడు డాక్టర్ రవి అండి, మా కాళంగి బాయక్క కొడుకు అతను. అంటే మా నాన్న వాళ్ళు వీళ్ళంతా పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలండి, వాళ్ళ తాతగారు అండి. రవి వాళ్ళ తాతగారు కాళంగి వ్యవసాయం గారి కూతురు కోడలండి. Praise Lord and good afternoon. And I am Kasturi from Madira. నేను కాళంగి మేరీ కృపాబాయి గారి పెద్ద కోడల్ని, ఏర్పుల జాన్ చిరంజీవి గారి పెద్ద కోడల్ని, మరి డాక్టర్ రవికిషోర్ భార్యని. అలా అంటే చాలామంది తెలుస్తుంది. మదర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 12 years చేసి తర్వాత డిఎంఎన్హెచ్ఓగా పాల్వంచలో రిటైర్ అయ్యారు మా వారు. 2021లో హార్ట్ అటాక్తో చనిపోయారు, లేరు ఇప్పుడు. ఆయన భార్యని నేను. నాకు జైపాల్ గారు మరి బాబాయ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను జైపాల్ గారి వియ్యంకుడికి పెద్ద చెల్లెల్ని. మేము నలుగురం. ఢిల్లీలో ఉంటాడు మా అన్నయ్య, జైపాల్ గారి వియ్యంకులు. పావనిని మేమే కోడలు చేసుకున్నాం. మరి నాకు బిడ్డ అయినప్పటికీ మా అన్నయ్యకి కోడలు పావని. నిన్న తను డెలివరీ అయింది, బాబు పుట్టాడు. సో మస్తే భక్తి వారసుడు పావని ద్వారా మేము పొందుకున్నాము. ఇంకొకటి ఏంటంటే అంకుల్ నాకు ఈ ఆంటీ ఫోటోని నాకు పెట్టారు ఆ రోజు, తను ప్రభునందు నిద్రించిన రోజు. ఆ ఫోటో చూసి మా అన్నయ్య ఆ ఫోటో చూసి ఆ ఫోటో ఒకసారి చూడవే అన్నాడు. ఎందుకు అంటే చూసి చెప్పు అన్నాడు. నేను చూసి మా అమ్మలాగే ఉంది సేమ్. మా అమ్మ కూడా ఇలాగే ఉండేది, ఫేస్ కట్ అంతా అమ్మలాగుంది అన్నాను. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అందుకే నాది కరెక్టా కాదా అని నీకు చెప్పాను. అంటే మా అన్నయ్యకి కూడా అమ్మలాగే ఉంది సేమ్, ఇట్లా జైపాల్ గారి అక్కంట అని చెప్పాడు అనమాట. ఆ రోజు రాలేకపోయాను, నేను స్కూల్లో ఉన్నా. ఈరోజు కూడా స్కూల్లోనే ఉన్నాను. ఈరోజు మరి సంధ్య వాళ్ళతో కలిసి నేను రాగలిగాను ఇక్కడికి. ఏదేమైనా మా అమ్మ కూడా అంతే, ఈ ఆంటీ రాణి ఆంటీ లాగానే మా అమ్మ కూడా చాలా ప్రేమ కలిది. తర్వాత ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగింది మా అమ్మ కూడా. గుణగణాలు కూడా దాదాపు మా అమ్మలాగే ఉన్నాయి. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ విషయం మీతో పంచుకోవాలనుకున్నాను. పాట కంటే ఈ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నా. అంకుల్ నాతో చెప్పారు మాట్లాడాలమ్మా అని. సో థ్యాంక్ యూ అంకుల్, అవకాశం ఇచ్చినందుకు. అలాగే మరి రాణి ఆంటీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా యొక్క కండోలెన్సెస్ తెలియజేస్తూ ఆంటీకి ట్రిబ్యూట్స్ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత మరి పాట అన్నారు, ఒక్క చరణమే పాడతాను. నేనేం పెద్ద సింగర్ని కాదు, ప్రభు నందు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అంతే. ప్రియా యేసు ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగా కేవారు, ఆయనే నా దిక్కుగా కేవారు. ప్రియా యేసు ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగా కేవారు. ఇహమందు వేరేది పేరే లేదు, ఆయానే నాకు సగే ఆత్మానందం. ఇహమందు వేరేది పేరే లేదు, ఆయానే నాకు సగే ఆత్మానందం. నన్ను విమోచించి నాకు సగే విడుదల, ఆహా నాకందించే నిత్యముక్తి. ఇహము నా కరిగేను, తన రక్తమిచ్చేను, కల్వారిపై ప్రాణమర్పించేను. ప్రియా యేసు ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగా కేవారు, ఆయనే నా దిక్కుగా కేవారు, ఆయనే నా దిక్కుగా కేవారు. ఇది చాలా పెద్ద పాట అండి. ఇప్పుడు సమయం సందర్భం మరి బట్టి ఒక చరణమే పాడాను.
నాకు అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి, మిగతా పాస్టర్స్ అందరికీ, జయపాల్ అంకుల్కి, రాణి ఆంటీ కుటుంబీకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ అందరికి ఒక విషయం అండి, కస్తూరి ఆల్రెడీ రివీల్ చేసేసింది. నేను తాత అయ్యాను ఎస్టర్డే. ఒక ప్రమోషన్ వచ్చేసింది. మా పాప డాక్టర్ పావని నిన్ననే హైదరాబాద్లో డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఆ విషయం మీ అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. కస్తూరి ద్వారా అందరికీ తెలిసిపోయింది. కనుక మీరు అందరూ మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మంచిదండి. ఈ సమయంలో బోడపాటి రజనీ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, వారిని ఆహ్వానిస్తారు. జైపాల్ గారు ఈ సాయంకాలం వరకు పొడిగించే విధంగా ఉన్నారు. అలాగే అలాగే. పెద్దలకి, రాయలసీమ పెద్దలకి, వచ్చిన అందరికీ ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. నేను ముందు నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. మా మేనత్త, పెద్ద మేనత్త లిల్లాంటి పెద్ద మావయ్య, వాళ్ళ లిల్లాంటి వాళ్ళ తమ్ముడు సంతోషం గారి చిన్న కూతుర్ని, బోడపాటి ఆడపడుచుని. సో బోడపాటి కుటుంబం నుంచి మాట్లాడడానికి వచ్చాను. మా జీవితంలో అల్లూరు అంటే లిల్లాంటి, మావయ్య, రానక్క. చిన్నప్పుడు ఎవరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అని అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళం మాది అల్లూరు. అల్లూరులో ఎవరు ఉంటారో తెలియదు, కానీ మా ఇల్లు, మా ఊరు, మా చుట్టాలు, మా ఖాందాన్ మొత్తం అల్లూరు. మేమంతా తెలంగాణలో ఉండేవాళ్ళము. మా డాడీ సింగరేణిలో ఎంప్లాయీ. మా డాడీ ఒక్కడే వచ్చేసాడు తెలంగాణకి, సింగరేణి వైపు. కానీ మా మేనత్తలు, మా బాబాయిలు, మా పెద్దనాన్న అందరూ ఇటు ఆంధ్రాలోనే సెటిల్ అయిపోయారు, అందరూ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ. కానీ మా జీవితాలు ఎలా ఉండేదంటే, మేము అక్కడ ఉన్న అంత దూరంలో ఉన్నా కానీ ఇప్పుడు హాస్టల్లో ఉన్నట్టే మేము ఫీల్ అయ్యేవాళ్ళం. హాలిడేస్ వచ్చినా, ఏ చిన్న అకేషన్ అయినా, ఏదైనా కానీ అల్లూరు మా నేటివ్ ప్లేస్ అల్లూరు. ఇక్కడ మా తాతయ్య, నాయనమ్మ ఉన్నారో తెలియదు, కానీ మా ఊరు మాత్రం మాకు అల్లూరే. ఇంకా మావయ్యను ఆంటీ చనిపోయినాక రానక్క అన్నది మాకు ఎలా అంటే ఒక పెద్ద దిక్కు, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. అక్కడికి కొంచెం కోపం ఎక్కువ. ఇంటికి పెద్దది అయింది, నేను చాలా చిన్నదాన్ని, కానీ నేను ఎప్పుడు ఏంటి చిన్నారి ఏం చేస్తున్నావు ఇట్లా అని బాగా తిట్టదు. అక్క అంటే చాలా భయం ఉండేది. ఆ అధికారం ఎలా వచ్చేదంటే ఆమె సొంత పిల్లలు కాబట్టి మమ్మల్ని అలా తిట్టుకుంటూ పిలిచేది. మేము ఎప్పుడు నాటీ థింగ్సే చేస్తూ ఉండేవాళ్ళం. మా ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉండేవాళ్ళు, మేము పిల్లలు అందరము రానక్కల ఇంట్లో ఉండేవాళ్ళము. ఎప్పుడు వచ్చేసి ఆ ఇంటిని ఎప్పుడు ఖరాబ్ చేయడము, అక్కడంతా ఏమేమో గడ్డి అదంతా పీకేయడం, చెట్టు పీకేయడం అంతా చేసి అందరి తరఫున నన్నే తిట్టేది. అక్క అంటే చాలా భయం ఉండేది. అలాంటి అక్క మేము పెద్దగా అయ్యాము, మాకు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంకెలా అయిపోయిందంటే మమ్మల్ని కూడా పెద్దరికంగా చూడడము, మమ్మల్ని కూడా దగ్గర తీసుకోవడం. అక్క దగ్గరికి వెళ్ళాలి అంటే అలాంటి భయం ఉండేది. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మాకు పెళ్ళిళ్ళు అయ్యి మేము పిల్లలు పుట్టేసరికి అక్కలో మార్పు, మమ్మల్ని కూడా పెద్దరికంగా చూడడము, అది ఒకలాగా అనిపించింది. అక్క నువ్వు ఎప్పుడు అలానే కోపంగానే ఉండాలి, మమ్మల్ని తిడుతూంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది అక్క అనడము, అక్క నవ్వడము. ప్రతి మాటలో ఒక ప్రేమ, ఒక బంధన, వీళ్ళు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అన్న ఆలోచన ఎప్పుడు మాకు కలిగించేది. ఇలాంటి రానక్క అల్లూరులో లేకపోవడం అన్నది అది తలుసుకుంటేనే చాలా బాధగా, కంటే ఏదో వెలితి, చెప్పలేనంత వెలితి మాకు అనిపిస్తుంది. ఈ అల్లూరు అంటే ఇది మా యొక్క ఊరు, మా సొంత ఊరు, మా నేటివ్ ప్లేస్. ఇది మాకనే కాదు, సంతోషం గారి కుటుంబానికనే కాదు, మా చిన్నక్కల కుటుంబానికి కానీ, మా పెద్దనాన్న కుటుంబానికి కానీ, మా బోడపాటి కుటుంబానికి అంటే మాకు ఒక పెద్ద దిక్కు, పెద్ద అండ ఈ అల్లూరు. అల్లూరు అంటే రానక్క. రానక్క అంటే ఉంది మాకు ఒక తోడు ఉంది, మాకు ఒక అండు ఉంది అనే ఒక ధైర్యం. ఈరోజు అక్క లేకపోవడం, మా మధ్యలో అక్క లేకపోవడము,
అక్క లేకపోవడం అనేది ఎంత వెల్తీగా ఉందంటే ఈ ప్రదేశం అంతా చూసి అందరు కనిపిస్తున్నారు, అందరు మంచిగా పలకరిస్తున్నారు. కానీ ఎక్కడో తెలియని లోటు, మేము ఎక్కడ ఎవరు పూడ్చలేని లోటు మేము చూడగలుగుతున్నాము అక్క లేకపోవడము. కానీ కుటుంబానికి, కడియం గారి కుటుంబానికి మా బోడపాటి తరపున మీకు ఎప్పుడు మేము ఉంటాము, అండగా ఉంటాము. అక్క కుటుంబంలో ఒక పెద్ద మనిషి పోవడం అన్నది మనందరికీ ఒక లోటు, ఒక బాధ. కానీ వాక్యం చెప్పిన రీతిగా ఎప్పటికైనా మనము దేశ దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే. అది పట్టుకొని మేమందరం బోడపాటి తరపున మేమందరం ఉన్నాము. అందరం కలిసి ఈ విధంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆల్ సెయింట్స్ మరి ప్రధాన గురువులు ఇంటి పేరట వారు దారా జోజి క్రీస్తురాజు అయ్య గారు ఈ సమయంలో కండోలెన్స్ ఇస్తారు. ప్రియమైన దేవుని వారలారా, వేదిక మీద ఉన్న డేండే చైర్మన్ అయ్య గారు రెవరెండ్ సురేష్ రవికుమార్ అయ్య గారికి, అలాగే ప్యారిష్ గురువులు ఆశీర్వాదం అయ్య గారికి నా వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా తాతయ్య గారికి నా వందనాలు. ఇంకా వేదిక మీద ఉన్న గురువులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది క్రిస్మస్ టైం కనుక కొంచెం స్కెడ్యూలు అంత ఖాళీ లేని పరిస్థితుల్లో ఇంక రావాలా వద్దా అనే సంశయంలో చివరికి అందరినీ ఒకసారి చూడగలుగుతాము అనే భావనతో ఇక్కడ వరకు రావడం జరిగింది. నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చిన జైపాల్ తాతయ్య గారికి, అంటే ఎందుకో మా బాబాయిలు కూడా నా వయసే, కానీ వాళ్ళకంటే వాళ్ళు పెద్దోళ్ళు కనుక మళ్ళీ అట్లా తాతలు అవుతారు. మా కుటుంబం అట్లా ఉంది. క్రీస్తుదాస్ తాతయ్య గారు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్, నాకు యాక్చువల్గా వారి గురించి ఏం తెలియదు. మాది తోలుకోడు. వీళ్ళు ఒక 70-80 ఏళ్ళ క్రితం బహుశా అక్కడ నుండి మైగ్రేట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత నుండి ఈ రిలేషన్ అలాగే కొనసాగుతోంది. చాలామంది భూషణం తాతయ్య ఉన్నంత వరకు దాదాపు ఆ రిలేషన్ కొనసాగించారు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చా, చూశాను. పుల్లయ్య తాత ఉన్నాడు, బిక్కిలి కుటుంబం నుండి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు, ప్రభాకర్ బాబాయి, అలాగే వాళ్ళ తమ్ముడు కోటేశ్వరరావు తాతయ్య కూడా ఉన్నారు. అంటే ఒక కుటుంబం ఎక్కడి నుండి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందో, ఆ కుటుంబం ఎక్కడ ఎన్ని ముక్కలుగా చెల్లాచెదురైనా ఆ కుటుంబం ఏదో ఒక సందర్భంలో బాధో సంతోషమో ఏదన్నా కానివ్వండి మళ్ళా ఒక అంబ్రెల్లా కింద కలుసుకోవడం ఎప్పుడు కూడా ఒక మంచి సైన్ అని నేను భావిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా ఆ ఇంట్లో నుండి నేను ప్రీస్ట్ అవ్వడం కూడా దేవుని కృప కావచ్చు. నేను మాస్టర్స్లో హిస్టరీ చదువుకున్నాను. చదివేటప్పుడు తప్పకుండా దారా నోవా శామ్యుల్ గారి గురించి కూడా ప్రస్తావన రాకుండా ఉండదు. ఎందుకంటే ఈ 70 ఏళ్ళు పైబడిన దక్షిణ ఇండియా సంఘ ఐక్య చరిత్రలో, అండ్ అంతకుముందు 1840 నుండి కూడా ఉంది సిఎంఎస్ మిషనరీల యొక్క చరిత్ర. ఈ 70 ఏళ్ళు 75 ఏళ్ళే ప్రామాణికంగా మనం తీసుకున్నా కూడా దానిలో ఒక అధ్యాయం, ఓ చక్కని పుస్తకం దారా నోవా శామ్యుల్ గారిది. ఒక చర్చిగా అది మనకు ఒక గర్వం, ఒక కుటుంబంగా అది మనకు ఒక అతిశయం. దేవునికి కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ మళ్ళా ఆ ఇంట్లో ఒక ప్రీస్ట్ అయిన వాడుగా నేను ఈ సందర్భంలో ఉండాలి అని అనుకొని నేను ఇక్కడకు రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఈ అవకాశాన్ని కల్పించినందుకు నన్ను ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అమ్మ పిల్లలు వాళ్ళ కుటుంబం ఎవరెవరున్నారో నాకు సమగ్ర వివరాలు తెలియదు కనుక వాళ్ళందరికీ పరిపూర్ణమైన ఆదరణ దేవదేవుడు కలిగించాలని కోరుకుంటూ, వారి కొరకు ఒక చర్చ్ ప్రీస్ట్గా ప్రార్థనలు ఎప్పుడూ ఉంటాయి అని నేను వ్యాఖ్యానిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవదేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు. చివరిలోకి వచ్చేసాం. మస్తాన్ గారు, తర్వాత ఇందిరా గారు రెడీగా ఉండండి, ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఏదికి వచ్చిన గురువర్లకు వందనాలు.
దేవుని కృపను బట్టి బాబురావు గారు చూడ చాలా దేవుని స్తోత్రం. కనుక ఈ రీతిగా ఈ కుటుంబాలన్నీ కలపడానికి మాకు రమేష్ గారు దేవుని స్తోత్రం, కుమారం గారు రమేష్ గారు కలిపి మమ్మల్ని అందరూ ఒక రక్త సముద్రం కలిపాడు ఈ కుటుంబంలో దేవుని స్తోత్రం. అందరం కలిసి ఎప్పుడు బేబీ టీచర్ గారు కానీ మా భాగ్యమేడమ్ కానీ రాణిమ్మ గారు కానీ వస్తే ఒక రక్త సముద్రంగా మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు, ప్రేమిస్తూ ఉండేది ఎప్పుడు కూడా. మొన్న కూడా బాగలేని సమయంలో కూడా ఒకసారి మస్తాన్ గారు పిలిచి కారణం చెప్పింది అని పిలిస్తే అమ్మ ఇందిరమ్మ ఫోన్ చేసి బేబీ టీచర్ గారు ఫోన్ చేసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎవరు చూడలేదు కానీ మీ గుమ్మం నుంచి పైకి ఎక్కుతుంటే చూసాను మస్తాన్ గారు వస్తుందని చెప్తుంది. ఇందిరమ్మ వచ్చి ప్రార్థన చేసిపోయాం. దేవుని కృపను బట్టి వారు సమయాన్ని గడిపారు. విలియం మాస్టర్ గారు రాణిమ్మ గారు ఎంతో ప్రేమ చూపిస్తూ ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్తున్నా మీరు పెడితే ఈ రోడ్లొద్దు మా ఇంటి రండి అని చెప్తూ ఉండేవారు. ఎంతో ప్రేమ చూపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి 95 నుంచి అనుకుంటా 95 నుంచి ఈ కుటుంబాలకి మాకున్న బాంధత్యం రక్త సంబంధులుగా ఉండి ఒక కుటుంబీకులుగా నన్ను చేర్చుకొని ఎంతో ప్రేమించేది రాణిమ్మ గారు. అయితే అంటే ఏ కుటుంబంలోకి వెళ్ళినా నన్ను ఎంతో ప్రేమిస్తారు. రమేష్ గారు అప్పుడు గంగిని వస్తూ ఉపవాస ప్రార్థన పెట్టి ఇక్కడ కూడా కొన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాం, దేవుని ఆరాధించాం, దేవుని స్తుతించాం. అప్పటి నుండి కూడా ఎలివి మాస్టర్ కానీ రాణిమ్మ గారు కానీ ఎంతో నన్ను ప్రేమించి ఎప్పుడూ చేర్చుకుంటాడు. ఏదైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఫోన్లు చేసి ప్రార్థన చేయండి గారు ఇట్లా ఉంది బలహీనత అని చెప్తూ ఉండేవారు. దేవుని కృపను బట్టి వారు దేవుడు అంటే ఎంత ఆశ కలిగి ఉన్నారు. కానీ దేవుడు ప్రేమించి కనికరించి రాణిమ్మ గారు పిలుచుకున్న దేవునికి స్తోత్రం. వారి ఆత్మకు శాంతి కలగాలి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం కోసం ఎప్పుడు ప్రార్థన చేయటకు దేవుడు కృప చూపించలాగా వారిని తోడుగా ఉండి నడిపించడానికి దేవుడు కృప చూపించిన గాక ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ అండి. చివరిగా ఇందిరా వేదిక ఆనందించిన అందరికీ నా వందనాలు, మీకు కూడా నా వందనాలు. మా అత్తగారి విషయం చెప్పాలంటే చాలా ఉంది. ఆల్మోస్ట్ మీరు అందరు చెప్పేశారు. చాలా ప్రేమించే మనిషి, ఏదన్నా కానీ మొహం మీద అనేసిద్దనమాట. ఆమెకి పరిచయం చేసామంటే దేవుడిచ్చిన కృపేనమాట. అత్తగారు మమ్మల్ని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఎప్పుడు అత్త పెద్దన ఏం చూపించలేదు మా మీద. మరి మేము అత్తయ్య ఇది కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఇచ్చేసేది మాకు. మరి బిడ్డలను కానీ పిల్లలకు కొడితే అసలు ఊరుకునేది కాదు. చాలా ప్రేమించిద్ది మా అత్తయ్య, చాలా ప్రేమ కలిగిన మనిషి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అన్నం పెట్టండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్తా ఉండేది. బాగున్నప్పుడు కూడా మరి డుమావి వాళ్ళు అంకులు వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అన్నం పెట్టండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్తా ఉండేది అనమాట. మరి చాలా ప్రేమించే మనిషి. మరి నేను కూడా ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఈ కుటుంబంలో మరి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మరి నాకు కూడా మేము కూడా ముగ్గురు అక్క చెల్లెలు ఒక తమ్ముడు. మరి నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని బట్టి మరి మా తమ్ముళ్ళని ఎలా ప్రేమించాలి, మా అక్క వాళ్ళని ఎలా ప్రేమించాలని కూడా తెలుసుకున్నాను. మరి దేవునిలో చాలా భయము భక్తి కలిగి కూడా ఈ ఫ్యామిలీ ఉంటుంది. మరి వీళ్ళని బట్టి కూడా నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట. ఆ ఒబీడియంటే నాకు వచ్చింది. మరి చాలా ప్రేమించే అత్తగారిని మేము మిస్ అయ్యామని చాలా బాధపడుతున్నాము. మా అత్తగారు లేని లోటు ఎవరు తీర్చలేరు. మీరందరూ మా ఫ్యామిలీని బట్టి ప్రేయర్ చేయండి. మీ అనుదిన ప్రార్థనలో అడుగుచున్నాము. మంచిదమ్మా. చివరిగా గోడపాటి బాబు గారు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సిఎస్ఐని మరి ఈ ప్రాంతంలో దారా దేవానందం గారు, గోడపాటి డేవిడ్ గారు ఒక పక్క స్కూల్ నడుపుతూ, ఒక పక్క చర్చ నడుపుతూ, ఒక పక్క గ్రామంలో ఎంతోమందికి మెడికల్ ఎయిడ్ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ
మరి దారా దేవానందం గారు అంటే ఎంత ఇదండి, ఇక్కడ అంత గొప్ప పేరు. మరి వీరంతా ఈ గ్రామానికి ఎంతో తరతరాలుగా మరి నిలబెట్టారంటే, ఎంతోమందికి చదువు చెప్పి ఇది చేశారంటే ఎంతో మరి గ్రామం మేలు చేసుకుంది. మరి వీళ్ళంతా సిఎస్ఐ తరఫున ఇక్కడ వచ్చి పనిచేయటం, మరి జయపాలకు మేమంతా మరి హాస్టల్లో బయట ఉండి వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా తూర్పు మాలిపల్లి పడవటి మాలిపల్లి రెండు అక్కడ బోడపాటి గారు, ఇక్కడ దారా దేవానందం గారు. మరి వీళ్ళిద్దరూ మరి గ్రామంలో ఎంతో సేవ చేసి ఎంతోమందికి మెడికల్ ఎయిడ్ కానీ చదువు ఏదైనా రాయాలన్నా ఇది చేయాలన్నా కూడా మరి వీరిద్దరే మరి సమాజంలో ఈ ఊరికి ఎంతో గొప్ప సేవ చేసి వెళ్ళారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎప్పుడు గుర్తుంటారు. మరి రానక్క ఎప్పుడు అరే అని పిలుస్తుంది నన్ను. రానక్క ఇంత డబ్బులు ఇట్లా జరుగుద్దని నాకు ఊహించలేదు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మంజుల మౌని ఫోన్ చేసి చెప్పుద్ది, నయమైంది తగ్గింది ఇంటికి తీసుకెళ్ళారని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఇట్లా జరుగుద్దని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. రానక్క అరే అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటుంది. ఎప్పుడు హాస్టల్ నుంచి సెలవులకు వచ్చినా ఇక్కడ ఇంటికి రాకుండా మేము ఎప్పుడు వెళ్ళాం. ఆశీర్వాదం ఉన్నాయి కానీ నేను కానీ మేము ఎవరైనా సరే దారా దేవానందం గారు అంటే ఇక్కడ ఒక గొప్ప డిప్యూటేషన్ అయినా మెడికల్ పరంగా, స్కూల్ పరంగా, సిఎస్ఐ చర్చ్ పరంగా ఎంత కమాండ్ అంటే అంత గొప్ప కమాండ్. మరి అలాంటి వారు మరి గ్రామంలో వచ్చి ఇక్కడ ఎంతో సేవ చేసి మరి వీళ్ళు కూడా ఏళ్ళక్క వీళ్ళు రానక్క వీళ్ళంతా కలిసి చదువుకున్నారు విజయవాడలో. ఎప్పుడు ఎంతో ఆప్యాయతగా అందరినీ పలకరిస్తూ ఉండేది. మరి ఇవాళ ఎంత సిచ్యువేషన్లో ఇక్కడ మాట్లాడొస్తాను నేను కూడా ఊహించలేదు. రానక్క సభలు కానీ చాలా వెరీ బ్యాడ్. మరి రానక్క చనిపోవటం, ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది, తగ్గింది వచ్చింది తగ్గింది అని ఇన్ఫర్మేషన్ అయితే ఉండేది. మరి చాలా దురదృష్టకరం రానక్క చనిపోవటం. మరి ఎక్కడి నుంచో బంధువులందరూ దీపాలు పిలిచి అందరినీ రిమైండ్ చేసినందుకు కూడా ఉదయపడుతున్నాను. ఎందుకంటే మన చేతిలో ఉండదు, దేవుని యొక్క చిత్తం మరణం అనేది. మరి రానక్క లేకపోవటం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ మరి నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలు పాస్టర్ గారులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. చివరికి వచ్చేసామండి. మీరు ఎంతో ఓపికతో ఇప్పుడు దాకా విన్నారు. మమ్మల్ని ప్రేమించి ఆ దారా దేవానందం గారి కుటుంబాన్ని మరియు రానక్కని విలియమ్స్ గారిని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా వందనాలు. మాకెవరు ఉన్నారు అసలు? మాకు బంధువులు అంటే బోడపాటి వాళ్ళేనండి. మా నాయనమ్మ బోడపాటే, మా అమ్మ బోడపాటే. ఇప్పుడు మా చిన్నమ్మలు వచ్చారు, జాజీ తాతయ్య కుమార్తె మంజులాంటి, దమ్మయ్య తాతయ్య కుమార్తె కుమారాంటి. వీళ్ళంతా కూడా మా అక్కతో కలిసి చదువుకున్న వాళ్ళేనండి వీళ్ళంతా కూడా. అలాగే కుమార్ మామ రాజమండ్రి నుంచి వచ్చారు. ఎక్కడో ఇప్పుడు మైకిల్ బోడపాటి మైకిల్ నందయ్య గారు కొడుకు ఎక్కడో చాలా దూరంలో ఉన్నాడట, గోవా దగ్గర. అరే నేను ఈ ప్రేయర్ మీటింగ్ రావాలని చెప్పేసి వచ్చాడు. చాలా గొప్ప విషయం. బోడపాటి వాళ్ళకి ఎప్పటికీ మా మీద ప్రేమ ఉంటుందని మనోహర్ రావు, రాజు, వసంత కుమారు, అలాగే వీళ్ళంతా సునత్ కుమార్ వీళ్ళందరూ వచ్చారండి. అలాగే జయంతి నుంచి కూడా మాకు డేవిడ్ వీళ్ళంతా కూడా ఎంతో ప్రేమతో వచ్చారు. వీళ్ళందరూ కూడా ఓపికగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అయ్యగారులు పేషెంట్స్ని పరీక్షించారు చాలాసేపు. చాలా సంతోషం. ఈ ప్రేమ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కళ్యాణగురు ప్రసాద్ కూడా బందర్ నుంచి వచ్చాడండి. చాలా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వకంగా వందల భోజనానికి లేట్ అయినందుకు క్షమించాల్సిందిగా కోరుతూ అయ్యగారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దేవునితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసు రాజా, మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సన్నిధానంలోకి పిలువబడినటువంటి రాణి గారు మీ యందు నిద్రించి ఉండగా విడువబడిన విలియమ్స్ గారిని, వారి కుటుంబ సభ్యులను, మనవళ్ళు మనమరాళ్ళు, అలాగే వారి బంధువర్గం అంతా ఈ ఆదరణ కూడికలోకి వేయించి వారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబ ఆదరణ కొరకు చేయబడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే వారితో గడిపినటువంటి మధుర స్మృతులను
మరణం చేసుకునేటటువంటి ఈ దివ్య సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి అలాగే రాణి గారి యొక్క తోబుటూరు, రక్త సంబంధులు, స్నేహితులు, ఆత్మీయులు అందరి ఈ యొక్క ఆదరణ కొరకు విలియం గారి యొక్క రానైన దినాల్లో వారి పట్ల నీ దయగల కాపుదల, వారి బిడ్డలు అలాగే కోడళ్ళు, మనవరాళ్ళు అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ దివ్యమైన కృపాహస్తాలకు మరణం అనేది ముగింపు కాదు, అది మరలా తిరిగి జన్మించి నీ సన్నిధానంలో నిన్ను స్తుతించగలిగే భాగ్యం అని తలంచి ప్రతి ఒక్కరూ ఇటు ఆదరణ ద్వారా బలపరచబడటానికి కృపను అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ కూడికి ఏకీభవించిన గురువులను, సంఘ నాయకులను, పెద్దలను, అక్కడక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపాహస్తాల్లో కాచి కాపాడుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. నేల ప్రాణం చేసిన వారు క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. శోధనలు తేక దృష్టిని తప్పించును. ఎందుకని రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. పరమ తండ్రి దేవుని దీవెనయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాస ఆశీర్వాద దీవెన దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి రాణి గారి ఆత్మకును, విడువబడిన కుటుంబ సభ్యులందరికీ, ఈ కూడికలోకి వీంచిన మనందరికీ దేవుని యొక్క దివ్యమైన ఆదరణ, ఓదార్పు, ధైర్యం, నెమ్మది, శాంతి, సమాధానం తోడైండి నడిపించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.